IAS Academy, Rajahmundry. So, మీరందరూ కూడా gripped with tension, many tensions. One is Group 1 mains, which is paramount, and your jobs, and Corona pandemic. And it affects everyone in every way of life. సో ఈరోజు మన షెడ్యూల్ ప్రకారం మనం అనుకున్న అంశాల్లో జనరల్ ఎస్సే పేపర్ 1 3 పార్ట్స్గా ఎగ్జామినర్ ఇస్తారు. మనం డైలీ ఒక పార్ట్ పెట్టుకొని ఈ ఫస్ట్ రౌండ్ ఆఫ్ మోడల్ పేపర్స్లో ఫస్ట్ మోడల్ పేపర్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్తో ఇవ్వబోయే ఈ సిరీస్లో మనం ప్రతిరోజు ఒక పార్ట్ క్వశ్చన్స్ ఇస్తాను. ఆ క్వశ్చన్స్కి మీరు రేపు ఉదయం మేబీ ఇప్పుడు వెంటనే కూడా రాయొచ్చు మీరు, ఇట్ ఈజ్ యువర్ చాయిస్. మాకు రేపు 10, 11 లేదా 12కైనా కనీసం మీరు పంపినట్లయితే ఎల్లుండ డే ఆఫ్టర్ టుమారో ఈవినింగ్ 6:30కి ఎవరైతే మీకు షెడ్యూల్ ఆల్రెడీ రిలీజ్ చేశానో ఆ షెడ్యూల్ ప్రకారం ఆ కన్సర్న్డ్ ఫ్యాకల్టీ, మేబీ myself and some other person, faculty will join in this Zoom session and discuss this model answer, how to write for particular essay that we already written, what to be improved, what to be highlighted, what to be focused, and what not to be wasted. That in the on one way they will discuss with you do's and don'ts in that particular reference to that topic. So ఈ విధంగా మనం ఈ ప్రోగ్రామ్ని తీసుకువెళ్తాము. ఆల్రెడీ షెడ్యూల్ చూసే ఉంటారు. షెడ్యూల్ పై డౌట్స్ ముందు క్లారిఫై చేసుకుందాం. తర్వాత ఈ పార్ట్ ఏ పేపర్ 1 పార్ట్ ఏని క్వశ్చన్స్ మీకు ఇస్తాను. ఆ తర్వాత జనరల్ ఎస్సే రాసేటప్పుడు పాటించవలసినటువంటి ప్రాథమిక నియమాలు, ఆ రూల్స్ వాడు మనకి సిలబస్లోనే ఇవ్వడం జరిగింది. అవి డిస్కస్ చేసుకొని ఈరోజు క్లోజ్ చేసుకుందాం. సో లెట్ స్టార్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది న్యూ స్టూడెంట్స్ join today, and also after the introduction we'll discuss doubts on schedule. ఇంకేమైనా క్లారిటీ లేకపోతే కనుక అందులో మిస్టేక్స్ ఉన్నా కూడా we'll discuss and modify them. So let's start. New students join today. Actually I would like to say one thing, that about 40 students have downloaded our schedule. Today I hope more than 10 students will join. That means day by day I think the number of aspirants will increase, definitely, surely. Andarki తెలియచేయండి, ఎందుకంటే we are enriching ourselves by interacting each other from all the districts of Andhra Pradesh. So అందుకని ఎంతమంది ఎన్రిచ్ అయితే అంత న్యూ ఒపీనియన్స్, న్యూ ఐడియాస్, న్యూ యాంగిల్స్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్ అండ్ ఐడియాస్ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. అవన్నీ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ మీకు మోడల్ ఆన్సర్ డిస్కస్ చేసినప్పుడు అవి బయటపడతాయి. సో లెట్ స్టార్ట్. ఎనీవన్ న్యూ పర్సన్ జాయిన్ టుడే? ఐ థింక్ కుమారి చందు, Mahendra yesterday joined. Nitin Joshi, I read me someone not named. Siddharth yesterday joined. Vivo yesterday joined. Suresh, Pediraju garu ayana join ayyaru. So please introduce yourself, where you from, your name, anything to help this group session. చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ముందు పేరు చెప్తే సరిపోతుంది. అండ్ డౌట్స్ ఉంటే షెడ్యూల్ పైన క్లియర్ చేసుకుందాం. ప్లీజ్ రెస్పాండ్. ఐఎమ్ ఆడిబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్?
అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేస్తే మీరు మాట్లాడడానికి వీలవుతుంది. ప్లీజ్ రెస్పాండ్. Yes, audible, sir. Is audible. Anything doubt regarding our schedule, Suresh? No, sir. Okay. I'm clear. Yeah. Yeah, it takes the process is 3 days. Actually 2 days. Today I issue paper. Tomorrow I will write, and 3 days it will take. And then day after tomorrow we will discuss after evaluation of your paper what to improve, what not to be done. So anybody having any doubt regarding our schedule, downloaded schedule? హలో సార్. చెప్పండి సార్, షెడ్యూల్ ఎక్కడుంది సార్? నిన్న మీకు మెసేజ్ పెట్టాను, మీరు నన్ను యాడ్ చేస్తాన్నారు, ఆ గ్రూప్ కి యాడ్ చేయలేదు. షెడ్యూల్ కూడా పెడతాన్నారు, పెట్టలేదు. మీకు యాడ్ చేయడానికి ఈరోజు ఒక నెంబర్ ఇస్తాను, వాళ్ళు యాడ్ చేస్తారు. అయితే ఈ షెడ్యూల్ని మనం యూట్యూబ్లో కలాం ఐఏఎస్ ఛానల్లో ఈ లేటెస్ట్ నిన్న జరిగినటువంటి మన డిస్కషన్స్ వీడియో పెట్టాను. దాని డిస్క్రిప్షన్లో కూడా మనకి ఉంది. ఓకే సార్, నేను మీకు మెసేజ్ కూడా పెట్టాను. జస్ట్ అసలు బ్రీఫ్ ఇంట్రడక్షన్ అంటే ఏంటి, మెయిన్స్ గైడెన్సా లేదంటే ఓన్లీ ఎస్ఏ ఏంటి, ప్రోగ్రామ్ ఎజెండా ఏంటి అనేసి? ఇట్స్ నాట్ ఎస్ఏ, ఎంటైర్ మెయిన్స్, ఆల్ ది 5 పేపర్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. వెరీ సింపుల్. ఏమంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ టెస్ట్ సిరీస్. ఈ టెస్ట్ సిరీస్లో ఎవ్రీడే మేము ఒక 3 మోడల్ పేపర్స్ ఇస్తాం ఎంటైర్ ప్రోగ్రామ్. ఈ 22 వీక్స్ ప్రోగ్రామ్, 2-3 వీక్స్ ప్రోగ్రాంలో ఈ 3 మోడల్ పేపర్స్లో 2 మోడల్ పేపర్స్ని ఎవాల్యుయేషన్ చేస్తాం. ఫస్ట్ మోడల్ పేపర్, ప్రతి పేపర్ మనకు తెలిసిందే 3 సెక్షన్స్ ఉన్నాయి. ఎవ్రీడే 1 సెక్షన్కి క్వశ్చన్ పేపర్ ఇస్తాము. నెక్స్ట్ డే యూ విల్ స్టార్ట్ రైటింగ్. రాసిన తర్వాత టైం పెట్టుకొని రాసిన తర్వాత మీరు మాకు సెండ్ చేస్తారు. ఆ సెండ్ చేసిన వాటిని ఆ కన్సర్న్ ఫ్యాకల్టీకి పంపించి ఎవాల్యుయేషన్ చేయిస్తాం. ఆ ఎవాల్యుయేషన్ చేసిన ఫ్యాకల్టీ నెక్స్ట్ డే ఈవినింగ్ 6:30 రెగ్యులర్ క్లాస్, మనకి 6:30 to 7:30 ఆర్ మేబీ 8 మ్యాక్సిమం. బై 8 ఎవ్రీవన్ హ్యాస్ టు క్లోజ్. అప్పుడు డిస్కస్ చేస్తారు. అంటే మీ పర్టికులర్ రిఫరెన్స్తో మీకే డిస్కస్ చేయరు. జనరల్గా ఎవరు ఎలా రాశారు అని పర్టికులర్ నేమ్తో కాకుండా ఇట్లా ఈ పాయింట్స్ ఉండాలి, ఈ పాయింట్స్ ఉండాలి, ఈ మోడల్ ఆన్సర్లు మిస్ అవ్వకూడదు, ఇట్లా కొన్ని హైలైట్ చేశారు, అది అవసరం లేదు, అంతగా చేయవసరం లేదు, లేకపోతే ఉండాల్సిన పని లేదు, ఉండొచ్చు, అట్లా అనేక రకాల సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ దట్ వే దే విల్ గివ్ యూ ఏ మోడల్ ఆన్సర్ ఫర్ దట్. మీరు మీ ఇంటి దగ్గర రాసుకునేవి అన్ని మాకు వాట్సాప్ పిక్ తీసి వీలైతే బ్లర్ కాకుండా చూడండి. వైట్ పేపర్ మీద రాయండి. ఓన్లీ యువర్ టైం లిమిట్ పెట్టుకొని సరిపోతుంది. ఇట్ ఇస్ అబౌట్ 1 hour ఫర్ ది జనరల్ ఎస్సే. సార్, ఇంకొక చిన్న డౌట్ సార్, ఇది మీకు ఈ ఎవాల్యుయేషన్ జరగాలంటే కంపల్సరిగా ఎవరైనా కావాలనుకుంటే తప్పనిసరిగా మీ ఒక హాల్ టికెట్ కంపల్సరిగా చేయాలి. ఎందుకు అంటే వన్ థింగ్ ఈజ్ వీ డోంట్ వాంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ అవర్ టైం. చాలా మంది ఆస్పిరెంట్స్ ఉంటారు, ఈసారి రాసే వాళ్ళకి హెల్ప్ చేయాలని, వాళ్ళకి ఇంకా టైం ఉంది, మనం చేయొచ్చు. సో వాళ్ళు వినొచ్చు కానీ దే కెనాట్, వాళ్ళ పేపర్ ఎవాల్యుయేట్ చేయలేం. ఆస్పిరెంట్స్ కూడా రాస్తుంటారు ఈసారి, అందుకని అదొకటి కావాలి. 2, వాళ్ళకి మాత్రమే మేము ఎవాల్యుయేషన్ చేయడానికి వీలవుతుంది అనమాట. ఎవరైతే మీ యొక్క హాల్ టికెట్ని ఎవరికి డిస్క్లోజ్ చేయమో, ఎవరికి పంపేది ఉండదు, ఎవరికి తెలియజేస్తూ ఉండదు, మీ రిజల్ట్ కూడా తెలియజేస్తూ ఉండదు. This only for our office reference and will not be disclosed your number or name and any details. Okay, so that I think చాలా మంది పంపారు. ఇంకా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక రేపు ఎవాల్యుయేషన్ చేయాలి కాబట్టి మీరు రేపు రాసిన తర్వాత దాంతోపాటే పంపినా పర్వాలే. మీరు రాసి దాంతోపాటుగా మీ ఆ పిక్స్తో పాటుగా ఏదైతే మీరు ఎస్ఏ రాసారో ఆ పిక్స్, అలాగే మీ యొక్క అంటే గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత కామన్ అయిపోతుంది. యాడ్ చేయాలంటే మీకు అలాగే ఇప్పుడు రేపొద్దు నుంచి మీకు లింక్ మారుతుంది, పంపిన వాళ్ళకి మాత్రమే పంపుతారు ఈ జూమ్ లింక్ కూడా. అందువల్ల మీరు కనుక ఈరోజు కానీ లేదా రేపు రాసినప్పుడు వాట్సాప్ చేస్తారు నా నెంబర్కి. నా నెంబర్ లాస్ట్ టైం కూడా చెప్పాను, అలాగే ఐ థింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. 7396280557 7396280557.
నేను మా కన్సర్న్డ్ పర్సన్కి పంపిస్తాను, వాళ్ళు మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తారు, మీకు లింక్స్ పంపిస్తారు, షెడ్యూల్ పంపిస్తారు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళని అడగొచ్చు. ఓకే సార్, నేను మీకు నిన్న మెసేజ్ చేశాను, ఒకసారి చూడండి సార్. అలాగే, ఓకే. సో ఈరోజు పేపర్ చూసే ముందుగా ఇంకా ఎవరైనా ఇంట్రడ్యూస్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఇప్పుడు మాట్లాడింది చందు గారా? ఎవరండి మీ పేరు సార్? రెడ్మీ సార్, రెడ్మీ వాసు. వాసు. మీ పేరు చెప్పండి. ఇక్కడ రెడ్మీ అన్న అర్థం కాదు. వాసు ఫ్రమ్ విచ్ ప్లేస్, విచ్ డిస్ట్రిక్ట్? హైదరాబాద్ సార్, యాజ్ ఆఫ్ నౌ హైదరాబాద్. Right. Okay. See you. So, any other to want to discuss about the schedule now? Any doubts? అవి సెక్షన్ వైజ్ ఎవల్యూషన్ ఫ్యాకల్టీస్ పంపిస్తాను. అంటే మీరు ఎంత క్విక్గా రాసి మాకు ఎవల్యూషన్ పంపిస్తే 3 సార్లకి 2 సార్లకి ఒక పేపర్కి వాళ్ళ దగ్గర నుంచి మేము మళ్ళీ అప్టైన్ చేసుకొని మళ్ళీ మీకు రీపోస్ట్ చేయాలి. అందుకని మీరు అందులో మీ నేము, మీ ఫోన్ నెంబరు కంపల్సరీగా ఇవ్వండి, వాట్సాప్ నెంబర్. ఆ 2 ఇస్తే ఆ నెంబర్కి మళ్ళీ రీపోస్ట్ చేయడం జరుగుతుంది ఆ ఎవల్యూషన్ చేసిన పేపర్ని. సో మేము ఇవన్నీ కూడా మళ్ళీ ప్రింట్ కాపీలు తీసుకోవాలి. మా ఫ్యాకల్టీ అందుబాటు చాలా దూరం నుంచి కూడా ఉన్నారు. వాళ్ళకి మీరు వాళ్ళ సాఫ్ట్ కాపీ చదువుకొని కామెంట్స్ ప్రిపేర్ చేసుకోమని చెప్తాము, మోడల్ ఆన్సర్ ప్రిపేర్ చేసుకోమని చెప్తాము, మీతో డిస్కస్ చేస్తారు. సో వాళ్ళు ఆ వీడియో ప్రతిదీ కూడా మన కలాం ఐఏఎస్ ఛానల్లో పెడతాము యూట్యూబ్లో. ప్రతిరోజు వీడియోని మిగతా వాళ్ళు చూసుకోవచ్చు. సో ఇంకా ఎనీథింగ్ డౌట్? అదర్వైజ్ ఐ విల్ ఇష్యూ టుడేస్ పార్ట్ ఏ జనరల్ ఎస్సే, పేపర్ 1 జనరల్ ఎస్సే క్వశ్చన్స్. సార్ ఈ షీట్స్ మెయిల్ కి పంపించాలా సార్, లేకపోతే మీ నెంబర్ కి వాట్సాప్ చేయాలా? పర్వాలేదు, మెయిల్ ఐడి కూడా అందులో పెట్టాను. ఇప్పుడు కూడా మళ్ళీ డిస్క్రిప్షన్ అప్డేట్ చేస్తాను, ఆ వీడియోలో చూడండి. అదే డిస్క్రిప్షన్ ప్రతి వీడియోలో పెడతాను. దానికి మెయిల్ పెట్టినా పర్వాలేదు, ప్రాబ్లం లేదు. వాట్సాప్ చేసినా ప్రాబ్లం లేదు. బట్ ఇట్ షుడ్ బి జేపీజీ ఆర్ పీడిఎఫ్ బెటర్. ఓకే, రవిశంకర్ సార్ ఆల్రెడీ జాయిన్డ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి చందు గారు. సార్ ఈరోజు నేను కొత్త క్లాస్కి అటెండ్ అయ్యాను. ఓకే, వేర్ యూ ఫ్రమ్ సార్? సార్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. మీ పేరు అండి? చందు సార్. చందు, ఫుల్ నేమ్ చెప్పండి, అంటే షార్ట్ మేబీ ఇది. ఓకే, కుమారి చందు సార్. కుమార్ సార్, వేర్ యు ఆర్ ఒరిజినల్లీ ఫ్రమ్ హైదరాబాద్? Yes sir, originally from Hyderabad. Okay, right. So you are writing for non-local quota? Yes sir. So actually గా ఇది కూడా రిహార్సల్ కూడా అవుతుంది. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు తెలంగాణ వాళ్ళు కూడా రాస్తే ఇట్ లైక్ రిహార్సల్ ఫర్ ది సివిల్ సర్వీసెస్, నెక్స్ట్ ఇయర్ సివిల్ సర్వీసెస్. వెరీ గుడ్ ఛాన్స్. చిన్నగా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, నాకు అంత అబౌట్ అంటే ప్రోగ్రామ్ తెలియదు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా ప్లీజ్ షార్ట్ గా. ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఇస్ టెస్ట్ సిరీస్. వెరీ సింపుల్, ఇట్ ఈస్ ఎ టెస్ట్ సిరీస్. ఈ టెస్ట్ సిరీస్ని మనం ఆన్లైన్లో ఈ జూమ్ గైడెన్స్ ప్రోగ్రామ్ ద్వారా కండక్ట్ చేస్తున్నాం. ఈరోజు మీకు పార్ట్ ఏ అంటే 3 మోడల్ పేపర్స్ ఇస్తాను నేను. ఈ మొదటి మోడల్ పేపర్ అంటే ఆల్ 5 పేపర్స్కి ఈ మొదటి మోడల్ పేపరు 3 పార్ట్స్ కింద 3 days జరుగుతుంది. ఎందుకంటే ఐ వాంట్ టు మేక్ దిస్ టెస్ట్ సిరీస్ యువర్ ప్రిపరేషన్ ఫ్రెండ్లీ. అందుచేత మీకు మీ ప్రయారిటీస్, మీ గ్యాప్స్ ఫిల్లింగ్ అది మీకు ఉంటుంది. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు నౌ ఇట్ సెల్ఫ్ టు రైట్ ఎంటైర్ పేపర్. ప్లస్ ప్రిపరేషన్కి టైం ఉంటుంది. మీరు ఆల్రెడీ చాలా వరకు అందరూ ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఇవర్ లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ ఇంకా 1 monthలో చేసేది. బట్ ఏం చేయాలి, ఎలా చేస్తే ఈ విత్ ఇన్ 1 monthలో కూడా మనం వీ కెన్ ఫేర్ బెటర్ దాన్ ఎట్ ప్రజెంట్ లెవెల్ అనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. బోత్ మోటివేషన్ యాజ్ వెల్ యాజ్ గివింగ్ ఇన్పుట్స్ అండ్ ఐడెంటిఫైయింగ్ అవర్ కామన్ మిస్టేక్స్ అండ్ రెక్టిఫైయింగ్ దెమ్. అండ్ ఆ విధంగా అంటే మెయిన్స్కి గ్రూప్ 1 మెయిన్స్కి సక్సెస్కి ఒకే ఒక్క ఆధారం ప్రాక్టీస్. మిమ్మల్ని ఒక రకంగా వీఆర్ ఫోర్సింగ్ యూ టు ప్రాక్టీస్ అండ్ రైట్ క్వశ్చన్స్. యాక్చువల్గా క్వశ్చన్స్ రాయడం అనేది చాలామంది, నేను కూడా చేశాను, చాలా లీనియంట్గా ఉంటాం మనం. ఎందుకంటే వి ఫీల్ లాట్ ఆఫ్ థింగ్స్ టు స్టడీ, రీడ్ పేపర్స్, టాపిక్స్, సబ్జెక్ట్స్. ఆ యాంగ్జైటీలో మనము అసలు సిసలైన దాన్ని వదిలేస్తాం. నేనేం చెప్తున్నానంటే మీరు ఎంతో కొంత తెలిస్తే చాలు, మొదలెట్టేయండి రాయడం. దెన్ యూ స్టార్ట్ లెర్నింగ్ ఫ్రమ్ వాట్ యూ నాట్. అప్పుడు గ్యాప్స్ని ఫిల్ చేయడానికి అప్పుడు చదవండి. అంటే ఇప్పుడు చదవద్దని కాదు, ఇప్పుడు చదవండి.
ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటే అంతతో రాయండి. మళ్ళీ ఇన్ఫర్మేషన్ గ్యాప్ ఎక్కడుందో యాక్చువల్గా మీ పేపర్లో మీరు కూడా చాలాసార్లు ఎవాల్యుయేట్ చేసుకోండి, మేము చేయడమే కాదు. అప్పుడు మీరు ఆ గ్యాప్ ఫిల్లింగ్ని రాసిన తర్వాత చూడండి, మళ్ళీ రాయండి, నో ప్రాబ్లం, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఇష్యూ. సో ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ నడుస్తుందండి. ఈ ప్రోగ్రాంలో ఎవల్యూషన్, మీ పేపర్ ఎవల్యూషన్ చేయాలంటే కంపల్సరిగా మీ హాల్ టికెట్ మాకు ఈమెయిల్ ఐడి కానీ మా వాట్సాప్ నెంబర్ కానీ పంపిన తర్వాత మీకు ఆ లింక్ పంపించడం జరుగుతుంది. అలాగే మీకు ఎవల్యూషన్ జరుగుతుంది, మా ఫ్యాకల్టీకి పంపుతాం. సో వెల్కమ్ సార్ రవిశంకర్ గారు. ఐఎమ్ హ్యాపీ టుడే ఆల్సో యూ హ్యావ్ జాయిన్డ్. యాక్చువల్లీ యూ ఆర్ టు బి హియర్ టుడే బికాస్ Yes, sir. Yes, I'm sorry, sir. నో ప్రాబ్లం, నో I'm ప్రాబ్లం. sorry, sir. Sorry for అవసరం delay, sir. లేదండి. Sorry, sir. మీకు అలాటెడ్ Sir. ఉన్నాయి కొన్ని ఆల్రెడీ. మీకు ఇప్పుడు షెడ్యూల్ నేను మీరు విల్ గో త్రూ. మీ నేమ్స్ కూడా ఇచ్చాను. Yes, sir. Yes, sir. ఇప్పుడే చూసాను సార్, ఇంత ముందుకే జస్ట్ నేను షెడ్యూల్ చూసాను సార్. నేను కొద్దిగా ఫ్యామిలీ మెంబర్స్ కానీ జర్నలిస్ట్ కూడా మీ కాంట్రిబ్యూషన్ అవసరం ఉందండి. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ సార్. సో లెట్స్ సీ టుడేస్ పేపర్. Shall we go to Yes, sir. Today's paper? Or anybody having any doubt, or introduce yourself to this group, very dynamic group, and I'm sure maroksaar gurtu chestunanu, this is a huge opportunity for anyone who have qualified for mains this year, because very very important posts, deputy collectors, there are 30 పోస్ట్ ఆర్ దేర్. డిఎస్పీస్ ఆల్మోస్ట్ క్యారీ ఫార్వర్డ్ ఇది కలిపి 20 ఉన్నాయి. ఇట్లాంటి 50 టాప్ మోస్ట్ పోస్ట్ ఉండే నోటిఫికేషన్ మళ్ళీ వస్తుందని నేనైతే అనుకోవడం లేదు రాబోయే 2-3 నోటిఫికేషన్లో. దెర్ఫోర్ ప్లీజ్ అండర్స్టాండ్, బట్ డోంట్ గెట్ టెన్స్. ఇట్స్ నథింగ్ బట్ అగైన్ ఐ అసెట్ యూ దట్ ఎగ్జామ్ ఈజ్ ఎ సైకలాజికల్ గేమ్. ఎగ్జామ్ టేక్స్ ప్లేస్ ఇన్ అవర్ ప్రిపరేషన్, నాట్ ఇన్ ద ఎగ్జామ్ హాల్. ఇట్ టేక్స్ ప్లేస్ in our mind, not in the exam hall. The actual exam will take place in the preparation, the process of preparation, and in our mind, not in the exam hall. If you keep cool and balance in your preparation, then you can easily fare well. So let's see today's paper. I'm issuing this first part. Hope actually manam 3 segments anukunnamu. Okati current affairs, socio-economic issues, and civic awareness. These are the 3 topics. Actually, he has given us 8 topics, 8 list of items upon which he will give us a general essay. So, అందులో మనం చూసిన వాటిలో మనకి ఒక 10-12 క్వశ్చన్స్ నాకు కనబడ్డాయి టాపిక్ వైజ్. వాటిలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ 3 క్వశ్చన్స్, అంటే 3 సెక్షన్కి 3నే ఇస్తాం. టోటల్గా 9 వస్తే మీరు 3 రాయాలి. అంటే ప్రతి సెక్షన్ నుంచి కంపల్సరీ ఒకటి. కాబట్టి ఈరోజు ఇచ్చే సెక్షన్లో యూజువల్గానే మీకు అన్నీ తెలిసిన టాపిక్సే ఉంటాయి. ఇక్కడ అసలు సిసలు ఏంటంటే రేపు మీరు రాసిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. టాపిక్ చూస్తే ఈజీగానే అనిపిస్తుంది, నో ప్రాబ్లం. బట్ దాన్ని రాసినప్పుడు ఆ వాల్యూ తెలుస్తుంది అన్నమాట. అంటే హై స్కోర్ చేయడానికి అవకాశం ఉన్న ఏకైక పేపర్ జనరల్ ఎస్సే. మిగతా పేపర్లో 90 దాటితే చాలా గొప్పవాడు, ఆ సిచ్యుయేషన్ ఉంటుంది. యావరేజ్ 70-75 వస్తాయి. అలా రావాలి కూడా if you want to qualify for the interview. So మర్చిపోవద్దు, this is the game changer. General essay paper 1 is going to be a number 1 game changer. If you want to get a DSP or a deputy collector, and if you don't get it, the only difference is your performance in the general essay paper. So let us see now our paper, today's paper. Yeah. So this is our today's paper, General Essay Model Paper 1, Part A, Current Affairs, Socio-Economic Issues, Civic Awareness. Time 60 minutes, maximum marks 50 marks. And the candidates are required to attempt 3 essays, 1 from each of 3 sections, 1 from each section compulsorily, in about 800 words each. But మీరు ఎప్పుడైతే 50, 60
మినిట్స్కి మీరు కన్ఫైన్డ్ అవ్వాలి. యాక్చువల్గా మీరు ఎఫెక్టివ్గా రాయగలిగేది 45 మినిట్స్ ఆర్ 50 మినిట్స్, 45 to 50. మిగతా రిమైనింగ్ 10 మినిట్స్ మీరు రాయడానికి ప్రయత్నం చేయకూడదు. ఏం చేయాలో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం ఆఫ్టర్ ది రీడింగ్ అబౌట్ దీస్ క్వశ్చన్స్. ఓకే, ది పార్ట్ ఏ, ది కరోనా లాక్డౌన్ హ్యాస్ నాట్ ఫ్లాటెండ్ ద ఇన్ఫెక్షన్ కర్వ్ but flatten the economic curve. Critically evaluate the statement in the context of humanitarian, economic and health crisis management of corona pandemic. Of course, in India, with reference to India also. So, this is the first question. నేను డిస్కస్ చేసుకున్న అందరూ చేసుకునేది ఒకటే కరోనా. ఈ రోజు కూడా స్టిల్ అగైన్ సెకండ్ వేవ్ ఈస్ అప్రిహెన్షన్స్ ఆర్ దేర్ అబౌట్ సెకండ్ వేవ్ ఆఫ్ ది కరోనా. బట్ దిస్ ఈజ్ అబౌట్ ఎకనామిక్ ఎఫెక్ట్, అంటే సోషల్ ఎకనామిక్ ఇష్యూలో భాగంగా దీన్ని మనం ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. మళ్ళీ అగైన్ రీడౌట్ చేస్తున్నాను. దీన్ని మీరు మళ్ళీ మీకు ఇప్పుడే మీ ఎవరైతే పంపించారో వాళ్ళందరికీ కూడా ఇది వాట్సాప్ చేస్తాను, ఈ పేపర్ని, పీడిఎఫ్ని, లేదా మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో కరోనా లాక్డౌన్ హ్యాస్ నాట్ ఫ్లాటెండ్ ద ఇన్ఫెక్షన్ కర్వ్ బట్ ఫ్లాటెండ్ ది ఎకనామిక్ కర్వ్. Critically evaluate the statement in the context of humanitarian, economic, health crisis management. So this is the first question, and the second question is, the Indo-China conflict over Ladakh ignited realignment of geopolitics of Indo-Pacific region. Analyze the statement in the changing foreign policy of India. So this is the second question. Again, I am reading. The Indo-China conflict over Ladakh ignited realignment of geopolitics of Indo-Pacific region. Analyze the statement in the changing foreign policy of India. So third question, the corona pandemic led to unprecedented changes in social lifestyle. That change becomes new normal. Discuss how civic society responded to the global pandemic. ఇది మనము సివిక్ అవేర్నెస్లో భాగంగా ఈ టాపిక్ ఇవ్వడం జరిగింది. సివిక్ అవేర్నెస్లో కూడా మనం ఐ ఫెయిల్ టు అవాయిడ్ కరోనా బికాస్ ఇప్పుడు సివిక్ అవేర్నెస్ ఎప్పటి నుంచో డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. స్వచ్ఛ భారత్ ఎప్పుడో స్టార్ట్ అయింది మిషన్, అప్పటి నుంచి కూడా. బట్ ఇట్ హ్యాడ్ బికమ్ ఏ రియల్ ఇష్యూ అమాంగ్ ది కామన్ ఫోక్. ఇప్పుడే అయ్యింది కాబట్టి, పోస్ట్ కరోనా సిచ్యువేషన్ అయింది కాబట్టి ఇక్కడ ప్రతి వర్డ్ ఇంపార్టెంట్గా చూసుకొని వీటిలో ఉన్నటువంటి కీవర్డ్స్, పార్ట్స్, ఫోకస్, వీటిని దృష్టిలో పెట్టుకొని రేపొద్దున మీరు ఇప్పుడు రాసిన పర్వాలేదు, ఇట్ ఈజ్ యువర్ చాయిస్, రాయండి. టైం కంపల్సరీగా లిమిట్ పెట్టుకోండి. ఆ టైం లిమిట్కి అనుగుణంగా మీరు రాయండి. సో ఈజ్ ఇట్ ఓకే? ఆల్ ది 3 questions I will send you this to your WhatsApp after the paper. So now Ravishankar sir also contribute cheste baaguntundi how to present an essay. Again, I would like to show the parameters given by APPSC. Sir. చెప్పండి సార్. Ravishankar sir is a senior polity faculty, is a truly Hyderabad faculty. So he's a truly Hyderabad faculty because he resides in Ashok Nagar itself. Yeah, Ashok Nagar crossroads, sir, exactly. So many say that I am a Hyderabad faculty, but you are living in the heart of the so that's the reason why I say you are truly a Hyderabad faculty. Yes sir, yes sir. So చెప్పండి సార్, పర్లేదు, హెల్ప్ చేయండి, పర్లేదు. చెప్పండి రవిశంకర్ గారు. Sir, as far as my knowledge, sir, regarding the general essay concept, sir, every 1 hour we need to complete 1 essay, sir. Yeah. As per the norms of the Public Service Commission. Yeah. So 800 words maximum, sir. That also the questions will be printed in the answer booklet itself, sir. Yeah, will be given. No doubt. As per the UPSC. So we don't have any additional sheets or nothing else, sir. Yes. So finally, we have to conclude the entire answer in the specified columns mentioned in the
APPSC pattern itself, sir. Since Yeah. from 2016 onwards, 2012 also, sir, Yeah. the questions printing in the answer booklet itself, Yeah, sir. it's The correct. same thing is going on. Yeah. Sir, one thing the candidate should be noted. One thing is very important, sir. They have to analyze what the expecting, what the question is demanding, sir. First of all. Yeah. So what the question is demanding, sir. Some words, particularly just now, I saw the 3 questions, sir. One Yeah. word is critically evaluate. Yeah. The question says that critically evaluate. Yeah. So majority of the students, they don't know what is the meaning of critically evaluate. Yeah. They don't know, sir. Simply they got the idea about the coronavirus and the pandemic. Yeah. They will write the essay accordingly their own knowledge. Yeah. But the question Yes. demands about the critically evaluate. Yeah. That's very, very important, sir. Yes. Yes. So what is critically evaluate? How to write that answer? The candidate must and should know this thing, sir. Yeah. So then only Very good point. then only the candidate can able to write that answer, and they can expect at least 30-35 marks out of 50. Yeah. So last time I got around 85 to 90, sir. I wrote 2 essays very good, but one essay I didn't. Yeah. I didn't wrote properly one essay. Yeah. So I evaluate personally myself after the examination. 2 Yeah. essays I wrote very good, sir. I got 86 or 87, something else I got, sir. Very nice. So my suggestion as a aspirant also, as you know very well, sir, yesterday I told you that I'm also aspirant. So I'm also writing this examination. So because of just to I don't want to keep idle myself. Yeah. I'm writing this exam, sir. So these 3 essays are నేను very, పెడతాను, very ఆన్సర్లు మీరు రాస్తారు ఇప్పుడు. డెఫినెట్లీ సార్. సార్ 3 ఎస్సేస్ చాలా బాగున్నాయి సార్. ఎస్సేస్ ఇది కరెంట్ రిలేటెడ్ ఎస్సేస్ సార్, 3 ఎస్సేలు. సో ఖచ్చితంగా ఈ మూడిట్లో ఒకటి వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎగ్జామ్ లో. డెఫినెట్ వచ్చి తీరుతుందండి. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పినప్పుడు కూడా నేను ముందే చెప్పాను, ఇందులో కొత్తదని ఉండదు ఈ టాపిక్స్ లో. బట్ కొత్తదనం ఎక్కడ ఉంటుందంటే మీరు రాసినప్పుడు, రేపు మనం డిస్కస్ చేసుకున్నప్పుడు చాలా కొత్త విషయాలు తెలుస్తాయి, కొత్త విషయాలు చాలా తెలుస్తాయి. సో వెరీ నైస్. ఈ క్వశ్చన్స్ అంటే నేను టాప్ 10, 20, 12 క్వశ్చన్స్ లో ఈ 3 సెగ్మెంట్స్ లో అంటే ఎకనామిక్, సోషల్ ఎకనామిక్ ఇష్యూస్, సివిక్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ లో నాకు ఇవే 3 టాప్ అనిపించినవి. ఇంకా మనం ఇదే సెగ్మెంట్, ఈ 3 సెగ్మెంట్స్ లో మనం ఇంకా 6 క్వశ్చన్స్ పెట్టుకుంటాం. ఓకే, సో డెఫినెట్ గా కవరేజ్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఎవరిచ్చినా, ఏ ఫ్యాకల్టీ ఇచ్చినా, ఏ ఇన్స్టిట్యూషన్ ఇచ్చినా ఐ థింక్ కవర్ అవుతాయి. బట్ థింగ్ ఏంటంటే ఎలా రాస్తారు అన్న దాని మీదే మనకి హై స్కోర్ వస్తుంది. నేను ముందే చెప్పాను, 100 దాటిన వాళ్ళకే ఆర్డిఓ, డిఎస్పి పోస్టులు వస్తాయి, మిగతా వాళ్ళకి అంత ఈజీ కాదు. ఎందుకంటే ప్రీవియస్ ఎగ్జామ్స్ లో మనకి 5th పేపర్ డాటా అనాలిసిస్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఉంది, అథమెటిక్ రీజనింగ్ ఉండేది, అది హై స్కోర్ ఉండేది. అది కూడా 120 ప్లస్ 130 అలా కూడా వచ్చేది సార్. 145 కూడా వచ్చేది సార్ ఆ పేపర్ లో. ఇప్పుడు ఇంపాసిబుల్ అండి. ఈవెన్ జనరల్ ఎస్సే కూడా 120 మించి రావడం చాలా కష్టం. ఇప్పుడు కష్టం సార్ ఇప్పుడు. yes, సో అయినప్పటికీ మిగతా పేపర్లో 90 మించడం చాలా కష్టం. ద ఓన్లీ వే ఈస్ టు స్కోర్ హై ఇన్ ది జనరల్ ఎస్సే. నేను ఒకటే చెప్తున్నా, ఎండిఓకి ఆర్డిఓ ఒకటే డిఫరెన్స్. వాళ్ళు జనరల్ ఎస్సే సరిగ్గా రాయలేదు, ఎండిఓ ఆర్డిఓ అయిన వాడు బాగా రాశాడు అంతే. ఛాన్స్ ఏం లేదు. సో దట్ ద ఆల్సో రీజన్ వై ఐ టేకెన్ అప్ దిస్ జనరల్ ఎస్సే, బికాస్ ఐఎమ్ ఆల్సో వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ది జనరల్ ఎస్సే presentation skills. Today we will discuss. I'm sure I'm also happy to engage in this type of classes for presentation skills. Particular గా ఎలా రాస్తే హై మార్క్స్ వస్తాయి, ఏం చేస్తే వాడికి అవకాశం ఇవ్వకూడదు తక్కువ ఇవ్వడానికి అనే విధంగా మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటాం. బిఫోర్ దట్ we discuss the formal principles that were outlined by the APPSC itself first, and they also very, very useful clues. అయితే ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే అందరికీ అన్నీ తెలుసు, కానీ ప్రజెంటేషన్ అప్పుడు మిస్ అవుతాం. అంటే మనం మళ్ళీ అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కాన్షియస్ అవుతాం, కరెక్షన్ చేసుకుంటాం ప్రతి ఎస్సేకి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఫార్మల్ ప్రిన్సిపల్ మీరు చదివినప్పుడు మాకు తెలుసులే అనుకునే అవకాశం కూడా ఉంటుంది. బట్ వెన్ యూ రైట్ ప్రజెంట్ ఆన్ ది పేపర్, you often miss in the context of
that particular moment you are writing that essay or part of that essay. So let's see now the formal principles again, very very important. మీరు మళ్ళీ చూడమని కూడా నేను చెప్పాను. అందుకే before we are going to write know about the basic principles of general essay, ముందుగా మనం ఇవి చూడవలసిందే. మళ్ళీ చూడండి. ఇప్పుడే కాదు, రేపు ఎల్లుండ రాసినప్పుడు ప్రతి అప్పుడు చూడండి. ఎంత కాన్షియస్గా మీరు ఫీల్ అయితే సబ్ కాన్షియస్లో కూడా ఈ ప్రిన్సిపల్స్తో నేను రాయాలి జనరల్ ఎస్సే అని మీరు ఇంప్రింట్ చేసుకోండి మీ మైండ్లో. యూ విల్ బీ డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. మీరు మ్యాటర్ చదవాల్సింది చాలా తక్కువ ఉంది జనరల్ ఎస్సేకి. జనరల్ ఎస్సేకి చదివి రాసే పేపర్ కాదు, ఆలోచించి రాసే పేపర్. మిగతా పేపర్లో అవకాశం లేదు, బికాజ్ యు ఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ 10 minutes, whereas you are left with 50 or to 60 minutes of writing on the paper for the general essay. So let's see now the formal principles given. The ability to compose a well argued piece of writing. Well argued, నేను ఇంతకుముందు నిన్న చెప్పాను, మనము ఒక స్టేట్మెంట్ని లేదా ఒక అబ్జర్వేషన్ని మనం ఇస్తున్నప్పుడు దాన్ని సపోర్ట్ చేసుకోగలిగితే, అంటే ఆర్గ్యుమెంట్ మనం ఒకటి ఇస్తున్నప్పుడు, సార్ చెప్పారు ఇప్పుడు క్రిటికల్లీ ఎవాల్యుయేట్ ఆర్ అనలైజ్, ఇట్లాంటి కీవర్డ్స్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు రైట్ బోత్ ప్రాస్ అండ్ కోన్స్. ఆ రెండు రాస్తూ మీరు సపోర్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవ్వాలి. మీ ఆర్గ్యుమెంట్ సపోర్ట్ చేసే ఫ్యాక్ట్స్ మాత్రం మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. అన్ని ఫ్యాక్ట్స్ అవసరం లేదు, ఆ సబ్జెక్ట్ ఆ టాపిక్ సంబంధించిన అన్ని విషయాలు మనకు తెలియాల్సిన పనే లేదు. మీరు ఎటువంటి ఆర్గ్యుమెంట్ చేయబోతున్నారో దానికి మాత్రం మంచి సపోర్టివ్ ఎవిడెన్స్, ఇన్ఫర్మేషన్, మెటీరియల్ మీరు రాయగలగాలి. సో వెల్ ఆర్గ్యుడ్ పీస్ ఆఫ్ రైటింగ్ అంటే మీరు ఒక అబ్జర్వేషన్ని ఇంట్రడక్షన్లో ఏదైతే టచ్ చేశారో దాన్ని ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. మిగతా పారాస్లో కంక్లూడ్ చేసేటప్పుడు వాహ్ అనిపించాలి. సో లైక్ దట్ ఎబిలిటీ టు కంపోజ్ ఎ వెల్ ఆర్గ్యుడ్ పీస్ ఆఫ్ రైటింగ్. దానికి ఎబిలిటీ టు ఎక్స్ప్రెస్ కొహరెంట్లీ, సీక్వెన్షియల్లీ. కొహరెంట్లీ అంటే అసంబద్ధంగా కాదా, సంబద్ధంగా అని, సంబద్ధంగా, సంగ్రహంగా, ఒకదానికి ఒకటి అనుసంధానం చేస్తూ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ని రాసుకుంటూ మనం చేయాలి. అలాగే సీక్వెన్షియల్లీ మీన్స్ మరి ముందు రాయాల్సింది ముందే రాయాలి, వెనక రాయాల్సింది వెనకే రాయాలి. సమ్ టైమ్స్ వెన్ వీ రైట్ ఇంట్రడక్షన్ వీ హ్యావ్ టు చేంజ్ దిస్ ప్రిన్సిపల్, బట్ యూజువల్లీ ఇన్ ది మెయిన్ ఫ్రేమ్ ఆఫ్ అవర్ ఎస్సే యూ హ్యావ్ టు రైట్ ఇట్ సీక్వెన్షియల్లీ. ముందు రాయాల్సింది ముందే రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ వీ డిస్కస్ వై, యూ హ్యావ్ టు రైట్ అనలైజ్ ది కాజెస్. సో ఆ ఫార్మల్ స్ట్రక్చర్ చెప్తాను, ఈ హైలైటర్స్తో నేను చెప్తాను, మీరు నోట్ చేసుకొని, అలాగే మీకు తెలిసినవి అవి ఉంటాయి. నా ఉద్దేశం ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేవి కొత్త ఉంటాయని నేను ఎక్కువగా అనుకోవటం లేదు, కానీ మీరు రాసినప్పుడు కొత్తదనం వస్తుంది. మీరు రాసినప్పుడు మిస్ అయిన విషయాలు గ్రహిస్తారు, అవి మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉంటారు, ఆ పొరపాటు చేయకుండా. తప్పులేముండవు, పొరపాటు మళ్ళీ చేస్తే తప్పు అవుతుంది. సో పొరపాట్లు ఎక్కువ చేస్తుంటాం. ఆ పొరపాట్లు చేయకూడదంటే మనం పొరపాటు చేసామని మీ కాన్షియస్నెస్ గుర్తించాలి. సో దానికి ప్రాక్టీస్ తప్ప వేరే ఛాయిస్ లేదు. సో అబిలిటీ టు ఎక్స్ప్రెస్ కొహరెంట్లీ అండ్ సీక్వెన్షియల్లీ, అవేర్నెస్ ఆఫ్ ది సబ్జెక్ట్ చూజ్. మీరు ఏదైతే రాయబోతున్నారో ఆ టాపిక్కి ఇది చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, చాలా తెలిసి, ఈయనకి ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది కాదు, ఈయనకి బాగా తెలుసు, బాగానే ఉంది. ఎస్, మీకు విషయం చెప్తున్నాను సీక్రెట్, జనరల్ ఎస్సే దిద్దేవాడికి ఆ సబ్జెక్టే తెలియదు. మేబీ సమ్ కీ పాయింట్స్ ఇస్తారు ఏపీపీఎస్సీ వాళ్ళు, బట్ దే ఆర్ నాట్ ఇంపార్టెంట్. ఊరికే బేసిక్ పాయింట్స్ కింద ఉంటాయి తప్ప. He evaluates our papers, and by evaluating a 10th paper, you will become a judge. You will become a senior of all of you. And by that knowledge, you keep on judging each one. You will judge with a God conscience. మీరు ఆడ మగ తెలీదు, ఏరియా తెలీదు, మీ పేరు తెలీదు, మీరు ఏం రాశారు అనేది ఎంత టచింగ్గా ఉంది అనే అంశం పైనే అతను మనసు ఎప్పుడైతే టచ్ అవుతుందో, అలా టచ్ చేయడానికి వర్ణింపుల వల్ల ఉపయోగం లేదు. ఓన్లీ లాజికల్ అనలిటికల్ అనాలిసిస్, లైక్ జస్ట్ we shall learn from our Professor Nageshwar sir. అట్లాంటి అనాలిసిస్ మనం చేసినప్పుడు, ఎస్, he has command or his that item is discussing or the subject is discussing అనే కాన్ఫిడెన్స్ రావాలి తప్ప అన్నీ మీరు A to Z రాయాల్సిన పని లేదు. ఆయనకి రావాలి, రాస్తూ ఉంటే మీరు ఒక ఆర్గ్యుమెంట్ ప్రూవ్ చేస్తుంటే విత్ ఇన్ఫర్మేషన్ సపోర్ట్తో he must be, we make him feel.
Yes, he is having knowledge on this subject. Yes, he is discussing cause, effect, impact, solutions, everything అనే అంశం కాన్ఫిడెన్స్ ఆయనకి రావాలి. సో లెట్స్ సీ నౌ దిస్ ఈస్ అనదర్ పాయింట్. ఎవల్యూషన్ మార్కులు ఎలా ఇస్తామో చెప్తున్నాడు. బట్ దీనికి మనము ఇదొకటే కాకుండా సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పేపర్ 1లో కూడా వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్, పాత గైడ్లైన్స్, ఇప్పుడు గైడ్లైన్స్, అన్ని గైడ్లైన్స్ ఇప్పుడు వర్తబుల్లే. అవన్నీ చదవండి, చాలా మళ్ళీ మళ్ళీ మైండ్లో ఇంప్రింట్ చేసుకోండి, అవి ఫాలో అవుతూ ఎస్ఏ రాయండి. సో క్రెడిట్ విల్ బి గివెన్ ఫర్ ఫాలోయింగ్ అబ్జర్వింగ్ ఎస్టాబ్లిష్డ్ రూల్స్ అండ్ ఫార్మాట్ ఆఫ్ ఎస్ఏ రైటింగ్. అది నేను ఇప్పుడు చెప్తాను మీకు. గ్రామటిక్ రేపొద్దున మాత్రం క్వశ్చన్ దృష్టిలో పెట్టుకొని వివరంగా చెప్తాను, ఇప్పుడు జనరల్గా చెప్తాను ఈరోజు. సో గ్రామటికల్ కరెక్ట్నెస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్నాడు, అది సంథింగ్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటిది వస్తుందని. గ్రామటికల్ కరెక్షన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది అవసరం లేదు నిజంగా. యూజువల్గా ఏ ఎవాల్యుయేటర్, ఏ ఎగ్జామినరు దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోడు. అయితే అర్థమయ్యే విధంగానే ఉండాలి. ఆ గ్రామటికల్ లింక్ ఆటోమేటిక్గా వస్తుంది అని నేను నమ్ముతున్నాను. ఒకవేళ మీకు ఎవరైనా ఇంగ్లీష్ ప్రాబ్లం ఉంటే తెలుగులో హాయిగా చక్కగా రాయండి. అయితే మీరు మీడియం ఇప్పటికే తెలుగు పెట్టుకొని ఉండాలి. ఇక్కడ మీరు తెలుగు పెట్టి ఇంగ్లీష్ రాయకూడదు, ఇంగ్లీష్ పెట్టి తెలుగు రాయకూడదు. ఇప్పుడేం చేంజ్ కుదరదు. బట్ నేను చెప్పేది ఏంటంటే మన భావ వ్యక్తీకరణ ఏ భాషలో బాగుంటుందో ఆ భాషనే ఎంచుకొని రాయాలి. బట్ యూజువల్లీ దెర్ ఈస్ ఏ సబ్జెక్టివ్ ఫ్యాక్టర్ ఇన్ ది గ్రూప్ 1 examinations. Those who written in English have got lot of marks than those number of students who wrote in Telugu. But that shall not be, I said already that it is a subjective factor. It is not an ultimate factor that can defeat or that can change your fate. So let us see now this grammatical correction of expression అనేది దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు. బట్ యూ హ్యావ్ టు టేక్ అనదర్ ఐటమ్ హీ హాస్ గివెన్ ఒరిజినాలిటీ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది మీరు రాస్తూ ఉంటే, డిస్కస్ చేస్తూ ఉంటే ఇతను చాలా కొత్తగా అంటే రివర్స్లో కాదండి, అది దానికోసం మళ్ళీ మీరు ఎక్కువ ఎక్స్ట్రా ప్రయత్నం చేయొద్దు. సందర్భం వచ్చినప్పుడు మీ ఒరిజినాలిటీని చూపించండి. మొత్తం ఎస్ఏలో కూడా అవసరం లేదు. మీ ఇంట్రొడక్షన్లో కావచ్చు, మీ కంక్లూజన్లో కావచ్చు, లేదా మీరు మెయిన్ బాడీ ఎస్ఏలో రాస్తున్నప్పుడు, డిఫరెంట్ పార్ట్స్ రాస్తున్నప్పుడు మీకు ఏదో టచింగ్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, అక్కడ కొత్తదనం చూపించండి. అన్నిట్లో కానీ మెయిన్ ఆర్గ్యుమెంట్లో మీరు కొత్తదనం చూపిస్తే చాలా బాగుంటుంది. కొత్తదనం అంటే ఏం ఉండదండి, మిగతా వాళ్ళు చేయలేనిది మీరు చేసేది అంతే. ఇక్కడ కొత్తదనం అంటే కొత్తగా రాయడం కాదు, ఎవరు రాయలేని విధంగా కొత్తగా రాయడం కాదు. కొత్తదనం అంటే మరొకసారి మర్చిపోకండి, ఆయన ఈజ్ ఆల్సో ఏ లిమిటెడ్ నాలెడ్జబుల్ పర్సన్ హూ ఎవాల్యుయేట్ యువర్ పేపర్. ఆయన ఒక 100 పేపర్లు దిద్దేసరికి కొంత చాలా అనుభవం వచ్చేస్తుంది. ఆ 100 పేపర్ల మంది కన్నా లేదా 10 పేపర్ల మంది కన్నా ఈయన డిఫరెంట్గా రాశాడు అనిపించాలి అంతే. అంతేగాని మనం అసలు సబ్జెక్ట్ మ్యాటర్ని వక్రీకరించడానికి ప్రయత్నం చేయొద్దు. ఒకవేళ మీరు బిగినింగ్ చేస్తున్నప్పుడు స్టేట్మెంట్లు వక్రీకరించిన దాన్ని మళ్ళీ బ్యాలెన్స్ చేసుకొని దాని కరెక్షన్ మీరే చేయాలి. అంటే ఇన్నోవేషన్ ఆఫ్ థాట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కోసం అలా చేసినా కూడా దాన్ని ఆ సెటైర్ని రెక్టిఫై చేస్తూ అది కాదు ఇలా అంటున్నారు కానీ ఇలా ఉంటుంది అని చెప్తే కూడా చాలా బాగుంటుంది. సో లెట్ us see the formal rules, what are called the established rules and format of essay writing. ఇది కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను, బికాజ్ సివిల్ సర్వీసెస్లో ఎవరిని టచ్ చేసిన అనుభవం ఉన్న వాళ్ళని ఇవే గైడ్స్ లైన్స్, ఇవే రూల్స్ చెప్తారు. బట్ ప్రాక్టీస్ చేయడం మాత్రం కష్టం, చేయాలి. ఇక్కడ నేను అదే నొక్కి ఒక్కానిస్తున్నాను మీ అందరికీ. మనం ఫార్మల్ రూల్స్ నేను చెప్పినప్పుడు నాకు తెలిసిందని మీకు అనిపించవచ్చు, బట్ యూ నీడ్ టు ప్రాక్టీస్ దెమ్ వైల్ రైటింగ్ ది ఎగ్జామ్, వైల్ రైటింగ్ ది ఎస్సే. సో లెట్ us see the first principle is to be I think రవిశంకర్ గారు, నేను జస్ట్ ఫార్మాట్ చెప్తాను, మీరు డిస్కస్ చేయండి. యూజువల్లీ ఎనీ ఎస్సే, గుడ్ ఎస్సే హ్యాస్ టు గో త్రూ ఏ స్ట్రక్చర్. యూ నీడ్ టు ఫ్రేమ్ ఏ స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్లో మొదట ఉండవలసింది మనకి ఫస్ట్ ఉండవలసిన అంశం ఏంటంటే, ఐఎమ్ ట్రైయింగ్ టు డ్రా పెన్. యా, మొదట ఉండవలసిన అంశం ఏంటంటే ది స్ట్రక్చర్ ఆఫ్ ది ఎస్ఏలో ఫస్ట్ ఉండాల్సింది మనకి ఇంట్రడక్షన్ పార్ట్. ఇంట్రడక్షన్, ఐఎమ్ అనేబుల్ టు రైట్ ఫ్రమ్ ది విత్ దిస్. యా, ఫస్ట్ పాయింట్ ఈజ్ ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్లో ఎలా ఉండాలి, సో అలాంటివి డిస్కస్ చేద్దాం. ముందు ఫార్మల్ స్ట్రక్చర్ చెప్పేస్తే, ఇంట్రడక్షన్ తర్వాత
ఆ క్వశ్చన్ అడిగే హైలైట్ చేసే అంశం కనుక ఇంపాక్ట్ పైన ఉంటే ఇంపాక్ట్, ఆ అంశానికి సంబంధించిన ఇంపాక్ట్ పైన రాయాలి. లేదా యూజువల్లీ యూ కెన్ స్టార్ట్ విత్ వై, అంటే కాజెస్ రాయాలి. కాజెస్ రాసిన తర్వాత కాజెస్ రాసిన తర్వాత ఇంపాక్ట్ రాయాలి, దాని యొక్క ప్రభావం రాయాలి. అంటే ముందు ఇంపాక్ట్ కూడా రాసుకోవచ్చు, అయితే ఇంపాక్ట్ యూజువల్లీ సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ కింద వస్తే బాగుంటుంది. ఫస్ట్ ఇంట్రడక్షన్, సెకండ్ పార్ట్ ఈస్ కాజెస్, వై దిస్ ప్రాబ్లం. అఫ్ కోర్స్ జనరల్గా అన్ని జనరల్ ఎస్సేలో కూడా ప్రాబ్లమ్స్ గురించే వస్తాయి, కాబట్టి ఆ ప్రాబ్లం వై అనేది మనం అది కూడా ఎనలిటికల్గా రాయాలి. అంటే నేను చెప్పే చాలా ఇంపార్టెంట్, చాలా కాజెస్ ఉంటాయి, ఆ కాజెస్లో టాప్ ప్రయారిటీ ఐటమ్ ముందు రాయాలి. అంటే లీస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ని ముందు రాసి చివరిలో లేదా మధ్యలో చాలా ఇంపార్టెంట్, ఇది ఈ ప్రాబ్లం డిస్కస్ చేయడానికి కారణమైనటువంటి మొదటి అంశం ఇది అని మనం రాయగలగాలి. అంటే ఆ ప్రయారిటైజ్, అంటే చాలా మంది రాస్తారండి పాయింట్స్, అందరూ రాసేస్తారు పాయింట్స్, కాజెస్ రాసినప్పుడు ప్రతి ఒక్కరు రాస్తారు. మీరు ప్రయారిటైజ్ చేసుకుంటూ దాని నుంచి లింకప్ చేస్తూ సెకండ్ కాజ్, థర్డ్ కాజ్, ఫోర్త్ కాజ్, ఫిఫ్త్ కాజ్ అట్లా రాస్తే దట్ ఈస్ వాట్ ఏ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్. ఒక అనుసంధానం ఉండాలి ఆ రాసే ఎస్సేలో. అప్పుడు మీకు ఎగ్జామినర్కి డెఫినెట్గా డిఫరెన్స్, మీలో ఉన్న డిఫరెన్స్ని గమనిస్తారు. మీకున్న అనలిటికల్ ఎబిలిటీస్ని, లాజికల్ అండర్స్టాండింగ్ని, అనలిటికల్ పవర్ని ఆయన చూస్తాడు. సో యూజువల్గా యూ హ్యావ్ టు ప్రయారిటైజ్ ఫర్ ఎనీ ప్రాబ్లం దట్ ఈస్ ఫ్రమ్ ఎకనామిక్. అఫ్ కోర్స్ అదే ఇది యూజువల్గా చెప్తున్నాను, కానీ అదే ఫాలో అవ్వమని కాదు. ఎకనామిక్, సోషల్, పొలిటికల్, కల్చరల్ ఆర్ రిలీజియస్, లైక్ దట్. ఆ టాపిక్కి ఏది రిలవెంట్ అయితే అది ముందు రాసుకుంటూ ఈ ఆర్డర్లో ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్స్ రిలేషన్స్ని, ఆ లాజికల్ లింకేజ్ని మనం చూపించాలన్నమాట. సో ఆ విధంగా మీరు కాజెస్ రాయాలి. ఆ తర్వాత ఇంపాక్ట్ ఆర్ ఎఫెక్ట్స్, ఆ ప్రభావాలు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఎఫెక్ట్ని ముందు రాయాలి. ఆ తర్వాత నెక్స్ట్ 2, 3, 4, 5 ఎక్సెట్రా ఎక్సెట్రా ఇన్ని రాస్తే మీకు అన్ని ఓపిక. ఒకవేళ మీకు ఎప్పుడైనా టైం ప్రాబ్లం వచ్చినప్పుడు టాప్ ఇంపార్టెంట్ రాసి మిగిలినవన్నీ సింపుల్గా బ్రీఫ్గా రాసేస్తే సరిపోతుంది. ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన వాటికి ఆ కాజ్, ఆ పర్టికులర్ టాపిక్ సంబంధించి ఏది ఇంపార్టెంట్ కాజో దానికి ఎక్కువ టైం స్పెండ్ చేయండి, ఎక్కువ వర్డ్స్ రాయండి, ఎక్కువ డిస్క్రైబ్ చేయండి. అన్నిటికీ అవసరం లేదు. ఇటువంటి డిఫరెన్షియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడే మీకు హై స్కోర్ వస్తుంది. సో నౌ ఇంట్రడక్షన్ అయిపోయింది, అలాగే ఎఫెక్ట్స్ అయిపోయినాయి, కాజెస్ అయిపోయినాయి, ఎఫెక్ట్స్ అయిపోయినాయి. నౌ వాట్ టు డూ ఇన్ ద నెక్స్ట్ లైన్ ఆఫ్ ఫార్మాట్లో మనకి ట్రెడిషనల్ ఫార్మాట్లో రావాల్సింది వాట్ హ్యావ్ బీన్ ద రెస్పాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ ఆల్సో సొసైటీ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఎనీథింగ్ దట్ రిలేటెడ్ టు దట్ పర్టికులర్ టాపిక్. అంటే రెస్పాన్స్ ఆర్ యాక్షన్ టేకెన్ బై ది గవర్నమెంట్ ఆర్ the response given by the people or the firms or organizations are like that. And then the final fifth principle of the format is you have to write what to be still done. What to be still done or what needs to be still taken action. అది రాసిన తర్వాత మీరు మీ యొక్క ఒపీనియన్ని కంక్లూడింగ్ రిమార్క్స్లో మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కంక్లూడింగ్ రిమార్క్స్ ఇచ్చినప్పుడు నేను ముందే చెప్పాను, మీరు ఒక రెవల్యూషనరీ స్టేట్మెంట్ అని ప్రారంభించవచ్చు, దాన్ని ప్రూవ్ చేసుకోవాలి. దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి అవర్ బెస్ట్ థింగ్ ఈజ్ నేను చెప్పాను, వీఆర్ ఇన్ డెమోక్రటిక్ వరల్డ్. సో ఈ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రిఫేస్లో ఉన్నటువంటి, ప్రియాంబుల్లో ఉన్నటువంటి ఐటమ్స్ని, సార్ ఒకసారి ప్రియాంబుల్ చెప్పండి సార్ రవిశంకర్ గారు, మీరు కోట్ చేస్తూ కంక్లూడ్ చేసిన అద్భుతం. Yes, sir. We, the people of India, having solemnly resolved to constitute India into sovereign, socialist, democratic
ఇంకా చెప్పండి. secular republic, liberty, equality, fraternity. Like that. అవి Yes, sir. ఎందుకంటే whatever the opinion, whatever the statement you are giving looks odd, revolutionary, radical, you can support by the basic principles given in the preamble. So therefore, that is the best way to support your argument. And even the examiner think otherwise, you will be defeated at the end. Oh, what this fellow has done very well. అతను అదే ఫీల్ అవ్వాలి. నో చాయిస్ దేర్. సో ఫార్మల్గా అన్ని మనం ఈక్వాలిటీ బేసిస్ మీదే, ఈక్విటీ నాట్ ఈక్వాలిటీ. నౌ వాట్ వీఆర్ గోయింగ్ టు వాంట్ టు అచీవ్ బై ద వరల్డ్, ద INO అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఈక్విటీ, నాట్ ఈక్వాలిటీ. సో ఈక్విటీ మీన్స్ equal opportunity to everyone and all the sections of the society, whether it is likened by some or sections or not, that has to be concluded like that. So ఈ విధంగా మనకి ఫార్మల్ కంక్లూజన్ కూడా ఇవ్వాలి. ఆ కంక్లూజన్లోని మీరు ఇంట్రడక్షన్లోని లింకేజ్ స్పష్టంగా కనబడాలి. సో సొల్యూషన్స్ రాసేటప్పుడు కూడా మీరు అదే టాప్ ప్రయారిటీలో, ఏ ప్రయారిటీలో ఇంకా ప్రాబ్లం ఉంది కదా, యాక్షన్ టేకింగ్ జరిగింది, రెస్పాన్స్ జరిగింది ప్రజల చేత, సంస్థల చేత, అయినా ఇంకా స్టిల్ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు సొల్యూషన్ షుడ్ ఆల్సో బి ప్రయారిటీ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఏమి చేస్తే ఇంకా, ఫర్ ఎగ్జాంపుల్ మన అవర్ డెమోక్రటిక్ సిస్టమ్ ఇంకా డిఫెక్టివ్గా ఉంది. అమెరికన్ ఎలక్షన్స్ ఐ థింక్ టాప్ మోస్ట్ కరెంట్ అఫైర్లో మరొక ఇంపార్టెంట్ ఐటమ్ మనకి అమెరికన్ ఎలక్షన్స్. అక్కడికి ఇక్కడికి మన ఇండియాలో జరిగే ఎలక్షన్ మోడ్కి, క్యాంపెయిన్ మోడ్, యాక్షన్ మోడ్, రిజల్ట్ మోడ్, వీటిలో ఉన్న డిఫరెన్సెస్ని, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంతకుముందే నేను చాలాసార్లు చూశాను, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ సొసైటీలో రియల్ చేంజ్ రావాలన్నప్పుడు మనకి డెమోక్రటిక్ రిఫార్మ్స్ని ఇంకా టేకప్ చేయాలి. అప్పుడే మనం అమెరికాతో పోల్చుకోదగ్గ డెమోక్రటిక్ కంట్రీగా అవుతాం. ఇప్పుడు ఇంకా కాదు. స్టిల్ వీఆర్, ఆఫ్ కోర్స్ వీఆర్ లార్జెస్ట్ డెమోక్రసీ, బట్ స్టిల్ వీ హ్యావ్ టు గో లాంగ్ వే in terms of maturing our democracy. పర్టికులర్గా మన డెమోక్రసీలో ఉన్నటువంటి స్టిల్ డిఫెక్ట్స్ ఉన్నాయి. ఈవెన్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ సో ఐడియల్, ఈవెన్ ఇట్ వాస్ క్లియర్లీ ఎగ్జాస్టివ్లీ రిటన్ ఎవ్రీ ఆస్పెక్ట్, స్టిల్ ఆర్ నాట్ ఇంప్లిమెంటెడ్ బై ది సిస్టమ్. ఆ సిస్టంలో ఒక గవర్నమెంట్ది, ఒక వ్యక్తిది తప్పు పట్టడం సరికాదు. ఆ సిస్టంలో ఉన్నటువంటి మిస్టేక్స్ వాటిని హైలైట్ చేయాలి. ఆ డెమోక్రటిక్ సిస్టంలో ఉన్నటువంటి ప్రథమ మిస్టేక్ ఏంటంటే we are going by first past post system. Sir, explain చేయండి సార్, రవిశంకర్ గారు. Sir, winners first past the post system, sir. Winners all the take the way అంటారు సార్ మామూలుగా. అంటే సో ఉన్న వాటిలో ఎవరికి ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా కూడా వాడే విన్నర్ సార్ ఇంకా ఫైనల్ గా. సో అదే అమెరికాలో అయితే అబ్సల్యూట్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ వేరేగా ఉంటుంది సార్. సో మనకి అట్లా కాదు, ఫస్ట్ పాస్ ద పోస్ట్ సార్. సో ఎవడు ఫస్ట్ క్రాస్ చేస్తాడో వాడే విన్నర్ సార్. దీనిలో మెజారిటీ. దట్ ఈస్ ద రీజన్ ఆల్సో ఇండియా ఇస్ నాట్ ఏబుల్ టు సాల్వ్ మెనీ ప్రాబ్లమ్స్. yes sir, అమెరికా ఇస్ ఏబుల్ టు సాల్వ్ అండ్ రెస్పాండ్. yes sir, still that's why one of the reasons sir మనం ఇంకా ప్రెసిడెన్షియల్ ఫార్మ్ సిస్టమ్ అడాప్ట్ చేసుకోకపోవడం కారణం కూడా అదే సార్. ఇంకా యా దీని గురించి మనకి లోకనాయక, లోక శక్తి, జనశక్తి, ఆయన పేరేంటి, మన జయప్రకాష్ ఎన్నోసార్లు క్యాంపెయిన్ చేసి తర్వాత మర్చిపోయారు ఆయన. మర్చిపోయారు. బట్ రియల్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఈస్ దట్ రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఈస్ దట్ అవర్ ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టమ్ ఈస్ డిఫెక్టివ్. yes sir, అవర్ స్ట్రక్చరల్లీ డిఫెక్టివ్ డెమోక్రసీ. yes sir, యా ఈ డెమోక్రసీలో ఇట్లాంటిది మనం హైలైట్ చేయాల్సి రాయాలి కాజెస్ రాసినప్పుడు. When we discuss about the political problems, or the of course many problems ki solution idi. yes sir. So అందుచేత ఈ ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టమ్ లో ఉన్న లోటుపాట్లు మనం చూస్తూనే ఉన్నాం. కులం, మతం, రీజియన్, ఎవ్రీథింగ్ ఉపయోగించుకునే అవకాశం ఈ స్ట్రక్చరల్ డిఫెక్ట్ వాళ్ళకి అవకాశం ఇచ్చింది పొలిటికల్ పార్టీలకి. నేనున్నా అదే చేస్తా, మోదీ గారు చేసిందే చేస్తా, లేకపోతే కేసీఆర్ గారు చేసిందే చేస్తా, లేకపోతే జగన్ గారు చేసిందే, చంద్రబాబు గారు చేసిందే చేస్తా, నేనున్నా. When the system gives such an opportunity to be corrupted, yes sir, అదే జరుగుతుంది. సో నేను కూడా అదే చేస్తా. సో what the problem is in our system and I have to అలా అంటే నేను ఇది ఎందుకు చెప్పానంటే ఇది అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి కారణం. ఆ కారణం రాయాలి.
ఈ కారణం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో ఎఫెక్ట్స్లో రాయాలి. ఇప్పుడు మన కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ని అమలు చేస్తున్న కోర్టులున్నా అంటే యాక్షన్ టేకెన్, అది జరుగుతున్న ఇంకా ఇంకా రెక్టిఫై కాపాడడానికి, ఇంకా స్టిల్ టు బి డన్ అంటానికి, ఇంకా చేయాల్సి ఉందంటానికి మళ్ళీ ఇదే కంక్లూజన్కి రావాలి. ఇటువంటి అనలిటికల్ సీక్వెన్స్లో మీరు కనుక మీ యొక్క వెల్ ఆర్గ్యూడ్ పీస్ ఆఫ్ రైటింగ్, వాట్ ఈస్ దట్? వెల్ ఆర్గ్యూడ్ పీస్ ఆఫ్ రైటింగ్ అప్పుడు అవుతుంది. సో ఇంకా ఇంకా వివరంగా మనం ఒక స్పెసిఫిక్ ఎస్సేని, ఇప్పుడు మీరు రాయబోయే స్పెసిఫిక్ ఎస్సేని కాంటెక్స్లో కూడా మనం ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం. అప్పుడు మీకు కొత్తదనం కనబడుతుంది ఈ రోజు కన్నా కూడా. మా సార్ రవిశంకర్ సార్, ఐ లవ్ హిమ్ వెరీ మచ్ బికాస్ ఈజ్ వెరీ కమిటెడ్, వెరీ జెంటిల్మెన్. ఐ హ్యావ్ సీన్ ఇన్ హిమ్ అండ్ ఐ లైక్ సచ్ గ్రేట్ జెంటిల్మెన్స్. ఇంకా ఈ దానికి చాలా బాగా చేయాలనుకుంటున్నాను సార్. మీరు ఆస్పిరెంట్ యాజ్ వెల్ యాజ్ you are a competitor. You are a faculty here. As when you play a role of faculty, you have to be like a god. Yeah. So everyone have to become. Of course, most of the faculty becomes like that, no doubt. Yes. But you have to be. And when we teach things, we have to discuss, analyze the threadbare in its fullest critical format. అయితే క్రిటికల్ గానే రాయాలా అన్ని అంటే నో. So one thing is very important, that we have to keep in mind that we have to maintain balance. Balance, yes, Our that is earth very system important. is just, we are living on earth only on balance of nature, balance of magnetic power to the sun and sun to the universe. So if we lose that balance, no one will live on this earth. If earth loses the balance, what will happen? There will be no oxygen on earth, then what will happen? Similarly, for our solutions also should be balanced way. మన కరోనా చాలా పాఠాలు చెప్పేసింది. Now we have become so matured than time. I think people are so matured in terms of knowledge. Of course, not practice. So matured has become, but still we have to practice them. And then when we maintain that balance, and we have essay should also reflect balance, if not in terms of discussing, making arguments, counter arguments, statements, counter statements, but usually ga meer 2-3 statements e తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు. pros and cons కూడా, 2 మెయిన్ స్ట్రీమ్స్ ఆఫ్ థాట్. ఇప్పుడు ఒక కార్ల్ మార్క్స్ తీసుకున్నారు అనుకోండి, హెగెల్ తీసుకుంటారు, బికాస్ దీస్ 2 are enough. When we discuss about Marx, the opposite force of Hegel is enough. Like that, we have to go by making arguments. అంతేగాని ప్రతి ఆర్గ్యుమెంట్ కౌంటర్ ఆర్గ్యుమెంట్ అవసరం లేదు. బట్ అనలైజ్ చేసే పర్పస్ తోనే కౌంటర్ ఆర్గ్యుమెంట్ తీసుకురండి తప్ప, బేసిక్ 2 స్ట్రీమ్స్ ఆఫ్ థాట్, వాటి మధ్యనే మీరు డిస్కస్ చేసుకుంటూ అనలైజ్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. సో ఈ విధంగా మనకి ఈ ఫార్మల్ స్ట్రక్చర్ చెప్పడం జరిగింది. ఆ ఫార్మల్ స్ట్రక్చర్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముఖ్యంగా prioritization in terms of economic problems, or political, social, cultural, religious, or if ఇవన్నీ కాకుండా ఇంకేమైనా ఉన్నా. But usually when we discuss the social problems, we have to go by the economic factors or technological factors. Particularly technological factors ignites the economic changes, and economic changes ignites changes in all aspects of life. This is what Karl Marx said in his superstructure theory. Yeah. So whenever they change in the technology, the way of life will also, mode of production will also change. So subsequently it brings a change in all the aspects of life. So today the technology has ignited unleashed such a power that the political system and economic system is also changing. So let us hope that we'll go by better tomorrow. సో ఎనీథింగ్ ఇంకా ఎవరైనా ఇప్పుడు రవిశంకర్ గారు ఇంకా ఈ ఫార్మల్ స్ట్రక్చర్ విషయంలో కానీ ఇంకా ఏం చేయాలనే విషయాల్లో నేను చెప్పిన విషయాలు ఏమైనా ఉన్నా కూడా, లేదా నేను చెప్పిన వాటిలో ఇంకా రిఫైన్ చేయడానికి అవకాశం ఉన్నా, డిస్కస్ చేసిన తర్వాత ప్లీజ్ రెస్పాన్స్ స్టూడెంట్స్. ఒక్క 2-3 minutes రెస్పాండ్ చేసిన తర్వాత విల్ క్లోజ్ దిస్ టుడే సెషన్. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ది రైటింగ్ ది 3 essays. యూ జస్ట్ రైట్ 1 essay. ఒక essay ఎవాల్యుయేట్ చేస్తాము, 3 కూడా రాసుకోండి, తప్పేం లేదు.
ఎందుకంటే సార్ చెప్పినట్టుగా ఈ మూడిట్లో గ్యారెంటీగా 2 కూడా రావచ్చు, నాట్ 1. Yes, sir. సో హౌ కెన్ ఈజ్ ఎస్కేప్? జనరల్ ఎస్ఏలో అందరూ ఎక్స్పెక్ట్ చేసినవి వస్తాయండి. The way we వస్తాయి sir, present is compulsory. makes a difference and gives a score, Yes, higher sir. score than others. The competitive exam always relative. Your success is always relative. And relative గా విన్నింగ్ ఏజ్ మార్క్స్ మీరు తెచ్చుకోవాలి. సో కంపేర్ చేసే వేస్తారు మార్కులు కూడా. దిద్దేవాడు కూడా మార్కులు కంపేర్ చేసే వేస్తాడు. ఈయన ఆయనకన్నా బాగా రాశాడు, ఆయన ఈయనకన్నా బాగా రాశాడు అని కంపేర్, మీకన్నా ఎక్కువ మెచ్యూర్డ్ అయిపోతాడు. మీకు తెలిసిన 4 యాంగిల్స్ అయితే 40 యాంగిల్స్ తెలుస్తాయి ఆయనకి. ఆయన మొదట Yes, తెలియదు, yes, ఫస్ట్ sir. పేపర్ దిద్దినప్పుడు తెలియదు, 10వ పేపర్ 20వ పేపర్ దిద్దినప్పుడు విల్ బికమ్ లైక్ విత్ నాలెడ్జబుల్ పర్సన్, రిసోర్స్ పర్సన్ విత్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ ఐడియాస్, థాట్స్, వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ లైక్ దట్. సార్ చెప్పండి సార్ రవిశంకర్ గారు. నౌ ఇంకా ఏమైనా మనం నేనేమైనా మిస్ అవ్వవచ్చు, అది కూడా సాధ్యమే. లేదు సార్, మీరు ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కవర్ చేశారు సార్. అంటే ఇప్పుడు జనరల్ సార్ మా స్టూడెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వైల్ రైటింగ్ ద ఆన్సర్, 1 పారాగ్రాఫ్ టు అనదర్ పారాగ్రాఫ్ కి లింకప్ వర్డ్స్, లింకింగ్ అనేది గ్యారంటీగా ఉండాలి సార్ అది. Yes. సో కనెక్టివిటీ బిట్వీన్ ద 2 పారాగ్రాఫ్స్, కనెక్టివిటీ అనేది ఎస్ఏలో చాలా ఇంపార్టెంట్ సార్. కంటిన్యూటీ అండ్ కనెక్టివిటీ వర్డ్స్ కూడా యూజ్ చేయాలి సార్. చాలా మంది మిస్ అవుతుంటారు అది. నేను కూడా చాలా ఎస్ఏస్ ఎవాల్యుయేట్ చేశాను. Yes, sir. ఒకదానికి ఒక లింక్ లేకుండా సడన్ గా డైవర్ట్ అయిపోవడం, అవును. సడన్ గా ఒక పారాగ్రాఫ్ ఇంకో పారాగ్రాఫ్ లింక్ అప్ లేకుండా రాస్తే ఎగ్జామినర్ కూడా కొంచెం బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది సార్ అది. Yes, yes. సో అది కొంచెం జాగ్రత్త ఆలోచించుకుంటా జాగ్రత్త ఉండాలి సార్ స్టూడెంట్స్ రాసేటప్పుడు. Yes, ఎలాగైనా రాసుకోవచ్చు సార్. మీరు అన్నట్టు ఎస్ఏ స్టార్ట్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సార్. ఎస్ఏ స్టార్టింగ్ ఏదైనా కూడా ఫస్ట్ ఇంప్రెషన్ ద బెస్ట్ ఇంప్రెషన్ చెప్పినట్టు, while writing the essay sir, somebody will write with an example, somebody will write with a quotation, ఈవెంట్ example as event, quotation, ఏదైనా ఎలాగైనా రాసుకోవచ్చు సార్. వాళ్ళ ఇష్టం సార్. ఆ కొటేషన్ తోటి కూడా రాస్తారు, Right. ఎలాగైనా రాసుకోవచ్చు సార్. కంక్లూజన్ కూడా ఎలాగైనా ఇచ్చుకోవచ్చు సార్, ప్రాబ్లం లేదు. బట్ డిపెండ్స్ అపాన్ ద క్వశ్చన్. ఎస్ఏ ఏం డిమాండ్ చేస్తుంది దాన్ని బట్టి మనం రాసేది లింక్ అయి ఉండేటట్టు చూసుకోవాలి సార్. సో అది చాలా ఇంపార్టెంట్ సార్ అది. సో మరీ అగ్రెసివ్ కూడా మీరు అన్నట్టు అగ్రెసివ్ గా రాయకూడదు. రిఫార్మ్స్ కూడా మనం సజెస్ట్ చేసే రిఫార్మ్స్ సజెషన్స్ కూడా అవి ఇంప్లిమెంట్ అయ్యేటట్టు రాయాలి సార్. ఇంప్లిమెంట్ అయితే ఆల్ ఆఫ్ అ సడన్ ఇఫ్ ఒక పాపులేషన్ కంట్రోల్ చేద్దాము అని సడన్ గా మీరు చెప్పేసరికి ఓ 10 years పాపులేషన్ కంట్రోల్ చేద్దామంటే సార్ 1952లో మనం ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాము. అప్పటి నుంచి ఇప్పుడు కంట్రోల్ కాలేదు. సడన్ గా కంట్రోల్ చేయాలి 10 years చేయాలి అనేది ఇలాంటి డ్రాస్టిక్ రిఫార్మ్స్ అది జరగను, అది జరగకపోవచ్చు అలాంటివి కాకుండా అంటే ఏదో జరగబోతున్నాయి, మనం చేయగలుగుతాము యాజ్ అడ్మినిస్ట్రేటర్. రేపు మనమంతా అడ్మినిస్ట్రేటర్ అయినప్పుడు మీరు చేయగలుగుతారా అనే విధంగా సార్. అంటే ఎనీ కాజెస్ సజెషన్స్ ఏమున్నా కూడా సార్ అది ఇంప్లిమెంటెడ్ అయ్యేటట్టు రీజనబుల్ గా గుడ్ ఇవన్నీ జరుగుతాయి అనేటట్టు ఉంటేనే రాయాలని క్యాండిడేట్స్ అందరూ తెలుసుకోవాలి సార్ అది. ఇంకోటి సార్ మీరు చెప్పినట్టు గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఏవైతే రాస్తున్నారో, తెలుగు మీడియం పిల్లల కంటే ఇంగ్లీష్ మీడియం పిల్లలు చాలా మంది గ్రామర్ మిస్టేక్స్ చేస్తుంటారు సార్. వాళ్ళు చాలా మంది చూస్తున్నాం సార్, గ్రామర్ ఇంగ్లీష్ నాలెడ్జ్ పైన కమాండ్ లేకపోవడం. సో అది కొంచెం చూసుకోవాలి సార్ కంపల్సరీ. స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసుకోవాలి సార్. ఇంగ్లీష్ రాసేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ సార్ ఇది మినిమం సార్. ఇది ఇలా మనం మినిమం రాస్తే ఖచ్చితంగా ఒక 30-40% మార్క్స్ పడిపోతుంది సార్. యావరేజ్ మార్కులు గ్యారెంటీ. దాని తర్వాత మన స్టఫ్ సార్. ఇంకోటి డేటా ఒకటి సార్. దానిపైన డేటాలు ఉంటే మాత్రం డేటాలు పెడితే చాలా మంచిది సార్. ఎస్ఏలో డేటాలు పెడితే ఎస్ఏలో కరెంట్ రిపోర్ట్స్ ఏమైనా వచ్చినప్పుడు ఫినాన్స్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది సార్ ఇప్పుడు మనకి. ఇంత తొందరగా వస్తుందో లేదో అది ఎక్స్పెక్ట్ చేసే తెలియదు సార్. బట్ దాంట్లో ఉన్న డేటాలు పెడితే మాత్రం విల్ గెట్ అ వెరీ గుడ్ మార్క్స్ సార్. డేటా పెడితే అది బేసిక్ రిపోర్ట్స్ సార్. ఆ డేటాలు రిపోర్ట్స్ రీసెంట్ రిపోర్ట్స్ ఏమైనా వస్తాయి ఇంటర్నేషనల్ ఇష్యూస్ సంబంధించి వాళ్ళు రిపోర్ట్స్ డేటాలు కోట్ చేసి పెడితే ర్యాంక్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఇండికేషన్ ర్యాంక్స్ ఉన్నాయి. ఎస్ సార్ అలాంటి పెడితే విల్ గెట్ వెరీ గుడ్ మార్క్స్ సార్. మనకి ఒక ఫెచ్చింగ్ ఉంటుంది, ఒక హాఫ్ మార్క్ 1 మార్క్ ఈజీగా ప్రూవ్ అయిపోతుంది ఫస్ట్. ఎస్ సార్, దట్స్ వెరీ ఇంపార్టెంట్ సార్. మనం ఫ్యాక్ట్ బేస్డ్ టాపిక్స్ కొన్ని ఇంక్లూడ్ చేయాలి సార్. బట్ ఫ్యాక్ట్స్ తెలియకుంటే మాత్రం రాయకూడదు సార్. తప్పులు చాలా డేంజర్ ఫ్యాక్ట్స్. తెలిస్తేనే రాయాలి సార్ ఫ్యాక్ట్స్. అది కొంచెం ప్రిపేర్ కావాలి సార్. ఫ్యాక్ట్స్ ప్రిపేర్ అయితే బెటర్ సార్. నాకేమనిపిస్తుంది మన కంక్లూజన్ చాలా వరకు ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ ఉన్నాయి కదా మనకి, ఇండెక్సెస్ ఎస్ సార్ చాలా ఈజీగా ప్రూవ్ చేసేస్తాయి, ముఖ్యంగా హెచ్డిఐ.
ఎస్ సార్. సో లాస్ట్ టైం ఒక ఎస్సేలో సెక్సువల్ వైలెన్స్ అగేన్స్ట్ ద ఉమెన్ గురించి ఒక ఎస్సే అడిగారు సార్ ఇక్కడ తెలంగాణలో 2016లో. దాని గురించి అంత ముందుకే ఎన్సీఆర్డబ్ల్యూ సార్, నేషనల్ క్రైమ్ రేట్స్ వాచ్ రిపోర్ట్ ఒకటి ఇచ్చారు సార్. ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని పెట్టాను సార్. ఎస్ సార్. ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని ఉమెన్స్ పైన అట్రాసిటీ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది రిపోర్ట్ బేస్ చేసుకొని ఫ్యాక్ట్స్ నేను రాశాను సార్ నేను. సో దాన్ని బట్టి నాకు మార్క్స్ పెరగడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ సార్ అది. సో క్యాండిడేట్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే సార్, ఫ్యాక్ట్లు ఉంటే ఖచ్చితంగా రాయండి, లేకపోతే కొద్దిగా వదిలిపెట్టేస్తే బెటర్ సార్. ఫ్యాక్ట్స్ రాసేటప్పుడు జాగ్రత్త ఉండాలి సార్. యాక్చువల్ గా ఇక్కడ ఉన్న బ్యూటీ ఏంటంటే ఎస్ఏలో, జనరల్ ఎస్ఏ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ లో మనకిష్టమైంది మనం రాయొచ్చు, ఆ డిమాండ్ చేసిందే రాయాల్సిన అవసరం లేదు. మన ఆర్గ్యుమెంట్ మౌల్డ్ చేసుకున్నప్పుడు మన దగ్గర కూడా మంచి ఎస్ఏగా తయారు చేయొచ్చు. మన కొన్ని విషయాలు సార్. అది క్యాండిడేట్స్ దృష్టిలో పెట్టుకొని మీరు చెప్పిన పాయింట్స్ అన్ని వ్యాలిడ్ పాయింట్స్ సార్. కనెక్టివిటీ ఒకటి ఇంపార్టెంట్, మీ గ్రామర్ అని చెప్పారు, ఫార్మల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కవర్ చేశారు సార్. సో దాన్ని బట్టి జనరల్ ఎస్ఏ అలవాటు ప్రాక్టీస్ చేసుకోవాలి సార్. చేస్తే మాత్రం డెఫినెట్లీ నా ఎక్స్పెక్టేషన్ మినిమం 60 to 70 మార్క్స్ గ్యారంటీ పడతాయి సార్ ప్రతి ఒక్కరికి. అవుట్ ఆఫ్ 150 గ్యారంటీ 60-70 పడతాయి సార్. బెటర్ గా అన్ని గైడ్లైన్స్ మన మీరు చెప్పిన గైడ్లైన్స్ అన్ని ఫాలో చేసి రాస్తే మాత్రం ఖచ్చితంగా 90+ కు రావచ్చు సార్. 90 కాదండి, వస్తాయి. అండ్ నేను చెప్తాను ఇంకా డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ సెలక్షన్ ఎవాల్యుయేషన్, అండ్ యూ విల్ గెట్ మోర్ దెన్ 100+ డెఫినెట్లీ. yes sir, అది కానీ నేను చెప్పినంత తేలిక అయిపోయినట్టు కాదు, మీరు ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్. yes sir, that's very important sir. నాకు బాగా గుర్తుంది, నా స్టూడెంట్ విత్ ఇన్ 3 months లో ఫస్ట్ అటెంప్ట్ లో క్లియర్ చేశారు ఇంటర్వ్యూ సివిల్ సర్వీసెస్ లో. అది 2013 అటెంప్ట్. వెరీ 13 బ్యాచ్ సార్. కంప్లీట్ చేంజ్ ఆఫ్ ది ప్యాటర్న్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. అది ఎలా సాధ్యమైందంటే నేను ఓన్లీ ఇలాగే టెస్ట్ సిరీస్ పెట్టాను, 1-to-1 ఇద్దరు డిస్కస్ చేసుకున్నాం అంతే. అవును సార్, ఇంతే చేసాం, ఇంకేం చేయలేదు. సో అందుకే అదే టెస్ట్ సిరీస్ అనే ఒక ఆయుధాన్ని మళ్ళీ మీకు ఒక టూల్ గా ఉపయోగపడుతుంది. అలాగా మీ ఆయుధం అనుకోండి, మీరు చేసే యుద్ధంలో ఇది ఒక ఆయుధం. ఈ టెస్ట్ సిరీస్ ఒక ఆయుధంలో ఉపయోగించుకోవాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ప్రెజెంటేషన్ స్కిల్స్ మీదే నేను ఫోకస్ చేశాను. 3 months ముందే వచ్చారు ఆయన నాకు మెయిన్స్ ఎగ్జామ్ ముందుకి. నేను అందుకనే కేవలం ఫోకస్ అంతా కూడా రైటింగ్ స్కిల్స్ మీద పెట్టాం. రైటింగ్ స్కిల్స్ కూడా కాదు, ప్రెజెంటేషన్ స్కిల్స్, ద వే వి ప్రెజెంట్, అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి జనరల్ ఎస్ఏలో హై స్కోర్ చేయడానికి ఇంకా మనం వివరంగా డిస్కస్ చేసుకోవచ్చు. ఇంకా ఎనీబడి వాంట్ టు కంట్రిబ్యూట్ అండ్ వాంట్ టు డిస్కస్ అండ్ రిగార్డింగ్ ది ఫార్మల్ ప్రిన్సిపల్స్ and the intricacies in writing the essay. Please respond, my dear students. ఇంకెవరైనా డిస్కషన్, ఈజ్ ఇట్ అవర్ డిస్కషన్ టుడే యూజ్ఫుల్ ఆర్ టు బి ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు, చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నేనే కాదు, ఎవరు చెప్పినా ఇంకా ఉంటుంది. అది కూడా అలాంటివి తెలిసిన వాళ్ళు కూడా ప్లీజ్ డిస్కస్. ఇంకా లేదా మీరేం కోరుకుంటున్నారు విత్ ఉన్న షార్ట్ టైంలో, తక్కువ టైం ఉంది కాబట్టి, బీయింగ్ ఎక్స్పర్ట్స్ వీ హ్యావ్ టు సేవ్ యువర్ టైం, అది చేయాల్సిన బాధ్యత మాకుంది. కాబట్టి నేను అడుగుతున్నాను, మీరు ప్లీజ్ రెస్పాండ్. ఎనీవన్? సురేష్, చైతన్య ఇస్ దేర్? ఎనీవన్ కెన్ రెస్పాండ్? హలో, చెప్పండి సార్. ఫస్ట్ క్లాస్ లోనే క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా మీరు అన్నట్టు ఈ 3 క్వశ్చన్లు ఏదన్నా క్వశ్చన్ వస్తుంది ప్రాబబ్లీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే సార్, చెప్పండి. హలో, ఇంకా మనము ఇది 3 సెగ్మెంట్లో 3 ఐటమ్స్ లో ఇంకొక 6 క్వశ్చన్స్ పెట్టుకుంటాం. మొత్తం టోటల్ 3 మోడల్ పేపర్స్ లో ఫస్ట్ మోడల్ పేపర్ కాబట్టి 3 వచ్చింది. అందుకని డెఫినెట్ గా మనం పెట్టి క్వశ్చన్లు 100% వస్తాయి. బట్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనం ఇచ్చే యాంగిల్ అలా వస్తే ఇంకా మేలు అవుతుంది. మీకు టాపిక్ అయితే ఖచ్చితంగా కవర్ అవుతుంది. సో ఎనీబడి ఇప్పుడు మాట్లాడింది ఎవరండి? డిస్కనెక్ట్ అయ్యారా? ఎస్ సార్, చందు సార్. చందు, చెప్పండి. చందు చెప్పండి. ఇంకా ఎనీబడి? రేపు ఈ ఎస్ఏ కాంటెక్స్ట్ లో ఈ ఫార్మల్ ప్రిన్సిపల్స్ ఎలాగా ఎవరు ఫాలో అయ్యారు, ఎవరు ఫాలో అయ్యలేకపోయారు అని పేరుతో నేను చెప్పలేను, ఎందుకంటే అంత ఈజీ కాదు నాకు. సో జనరల్ గా అనాలిసిస్ లో ఇలా చేశారు కొందరు, ఇలా చేయలేకపోయారు కొందరు అని చెప్పగలుగుతాను. ఈ ప్రయారిటైజింగ్ అవర్ పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్. సార్ చెప్పండి.
సార్ ఇది మనం ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ రాసిన స్క్రిప్ట్స్ ఇప్పుడే సబ్మిట్ చేయాలా సార్, లేదంటే వాట్సాప్ లో పంపించండి, నేము ఈ ఫోన్ నెంబర్ వేసి. అది కాదు సార్, యాక్చువల్లీ అంటే ఇప్పుడు మనం రేపు దీన్ని మీరు రాయాలనుకుంటున్నాం రేపు సార్, అంటే రేపు submit ఎల్లుండి ఈవినింగ్ చేయాలనుకుంటున్నాం ఇవ్వాలి కదా. కదా, ఎట్టి బస్సులో రేపు ఈవినింగ్ కల్లా వచ్చేలా చూడండి, ఎందుకంటే టైం స్పేస్ ఉండాలి కదా. అంటే ఒకటి మాత్రం చెప్తున్నాను, ఎక్కువ మంది రాసిన అంటే ఈ రోజు పర్వాలేదు అనుకుంటున్నాను, మీరు అందరికీ దిద్దొచ్చు. మీరు 1 way లక్కీ, కొద్ది మంది ఉన్నారు కాబట్టి టాప్ 15 పేపర్స్ ఎవాల్యుయేట్ చేస్తాం, అంతకు మించి వచ్చినా కూడా చేయలేము. అది కాదు సార్, అంటే నేను అనేది ఇప్పుడు కాకుండా ఒక 2 weeks తర్వాత రాసి అలా సబ్మిట్ చేయడం అలా చేయొచ్చా, లేకపోతే ఇప్పుడే చేయాలి? లేదు 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 లేదు, అది వీలు కాదు. ఎందుకు కాదంటే మంచి పాయింట్ చెప్పారు, అది టైం ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయిపోతుంటాం, అందుకని ఇంకొక దాని మీద చూడడం కుదరదు. టైం స్పేస్ తక్కువ ఉంది, మీకు ఉంది, మాకు తక్కువే ఉంది. మీరు రేపు పొద్దున్న రాశారనుకోండి, రేపు మధ్యాహ్నం ఈవినింగ్ అందినాయి అంటే ఓన్లీ ఆయన కూడా ఒక అందరు కూడా ఫ్యాకల్టీ కూడా అందరూ ఎవరు ఖాళీగా ఉండరు. సో చాలా తక్కువ లిమిటెడ్ టైంలోనే మేము రెస్పాండ్ అయ్యి చేద్దాం అని చూస్తున్నాం. ఇప్పుడు రాసేవాళ్ళు మీకోసం 4-5 గంటలు టైం పెట్టాలి మినిమం, వాళ్ళ ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ చేయాలి. సో అలాంటి కాంటెక్స్ట్ లో చాలా కష్టం అవుతుంది తర్వాత ఎవరో ఎప్పుడు రాస్తే. మేము ఒకటి చెప్తున్నాను, చందు కదా మాట్లాడేది? కాదు సార్, వాసు గారు నేను ఒకటి చెప్తున్నాను, ఫస్ట్ 2 క్లాస్ విన్నారా మీరు నిన్న మొన్న? లేదు సార్, నిన్న ఎండింగ్ లో జాయిన్. అసలు ఏమి తెలియపోయినా ఎంతో కొంత తెలిసినా రాసేయమని చెప్తున్నాను. ఎందుకు అంటే లేదా మీరు రెడీగానే ఉంటాయి, ఈ టాపిక్స్ అవి దొరకనే కావు మనం ఇప్పుడు ఇచ్చినవి. ఇప్పుడే బ్రీఫ్ గా చూసుకొని రేపే రాసేయండి, ఎందుకంటే ఇక్కడ ఇది ఎంత థాట్ ప్రాసెస్ అంతే. మీరు ఇంకా ఏదో చదివేయాలి, ఇంకా బాగా రాయాలి, నో, అట్లాంటి యాటిట్యూడ్ వద్దని నేను మొన్న కూడా చెప్పాను, మీరు జాయిన్ అయ్యి ఉండరు. ఎందుకంటే అలాంటి ఫీలింగ్స్ లో లేదంటే భ్రమల్లో లేదంటే అలాంటి యాంగ్జైటీలో అలాంటి ఒక మైండ్ సెట్ తో మేము కూడా తప్పులు చేసాం. అలా చేయొద్దు, ఈ రోజే చదవండి ఇన్స్టాంట్. ఎందుకంటే వేర్ ఇస్ ద టైం, వాసు గారు చెప్పండి మనకి. షూర్ సార్, అర్థమైంది సార్. అంటే కాకపోతే ఇక్కడ కావాల్సింది ఏంటంటే కరోనా మీద మీకు ఆల్రెడీ చాలా నాలెడ్జ్ ఉంది, ఇన్ఫర్మేషన్ అందరికీ ఉంది, ఎకనామిక్ ఎఫెక్ట్స్ మీద ఉంది, అది ఉంది, ఇండో చైనా కాన్ఫ్లిక్ట్ మీద ఉంది, నథింగ్ న్యూ. మీరు మనం ఇప్పుడు ఒక స్ట్రక్చర్ అనుకున్నాము, ఆ స్ట్రక్చర్ లో ఇప్పుడు మీరు ముందు మీరు అందరూ ఎక్సర్సైజ్ చేయాల్సింది ఎస్ఏ రాయటం కాదు, స్ట్రక్చర్ ఫ్రేమ్ చేసుకోండి. నేను మనకి ఇచ్చినటువంటి 1 hour లో 15 minutes కూడా మీరు యూ కెన్ యూటిలైజ్ ఫర్ ఫ్రేమింగ్ స్ట్రక్చర్, థింకింగ్ అబౌట్ పాయింట్స్. ఆ పాయింట్స్ ని మీరు రాసుకొని స్ట్రక్చర్ లోనే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ కూడా మార్చుకుంటూ డిస్కస్ చేస్తే ఇంకా బాగుంటుంది. షూర్ సార్. సో ఫ్రేమే స్ట్రక్చర్, ఒక్కసారి స్ట్రక్చర్ ఫ్రేమ్ అయిందంటే ఎస్ఏ వచ్చినట్టే. సో ఇప్పుడు కూడా యాక్చువల్ సివిల్ సర్వీస్ లో కూడా మనకి చివరి పేజ్ రఫ్ డ్రాఫ్ట్ ఇస్తాడు 1 page. ఒకవేళ ఇవ్వకపోయినా మీరు లాస్ట్ ని రఫ్ డ్రాఫ్ట్ అని పైన టైటిల్ పెట్టి స్ట్రక్చర్ గా రాసుకోండి. ఈ పార్ట్ చెప్పుకోలేదు సార్, మనం బ్రెయిన్ స్టార్మింగ్ గురించి రాండమ్ గా ఎలా థాట్స్ ఎలా స్ట్రక్చర్ చేసుకోవాలి. కంపల్సరీ స్ట్రక్చర్ ఫ్రేమింగ్ ఉంటేనే జనరల్ ఎస్ఏ రాయాలి, అయితే రాయొద్దు కూడా. అదే సార్, ఈ బ్రెయిన్ స్టార్మింగ్ పెద్ద 1 hour రాసే ఎస్ఏలో మీరు మిస్డైరెక్ట్ మీకు తెలియకుండా మీరు రాంగ్ రూట్ లోకి వెళ్ళిపోతారు. అందుకని ముందు మనము ఒక మ్యాపింగ్ అంటాం, ఆ మ్యాపింగే ఆ స్ట్రక్చర్. అంటే మీరు రాంగ్ రూట్ లో వెళ్లకుండా అదే ఆర్డర్ లో రాయడానికి వీలుగా మీరు స్ట్రక్చర్ 1 page 2 page తీసినా పర్వాలేదు, చివరిని రాసిన తర్వాత దాన్ని ఇంటూ కొట్టేయండి సరిపోతుంది. ఈవెన్ సమ్ టైమ్స్ మెనీ ఎగ్జామినర్స్ రీడ్ స్ట్రక్చర్ ఫస్ట్, తెలుసా మీకు? ఇది రహస్యం ఎవరు చెప్పలే ఇప్పుడు దాకా. మొత్తం మీ జాతకం చూసేస్తాడు అందులో 1 పేజీలో, ఈ 5 పేజీలో తిట్టుతాడు. ఎస్, మీ స్ట్రక్చర్ లో మొత్తం పట్టేస్తాడు వాడు. నాకు బాగా గుర్తుంది, 2099లో సివిల్ సర్వీస్ మెయిన్స్ రాశాను నేను. రాసినప్పుడు నాకు గుర్తుంది సార్, నాకు ఏం రాయాలో తెలియదు. ఐ థింక్ ఫార్మల్ థింగ్స్ ని, అంటే నీ ప్రిపరేషన్ కూడా కాలేదు. అంటే మీరు కూడా అంతే, జనరల్ ఎస్ఏ అనేది అసలు ప్రిపేర్ అయ్యి రాసేది కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీప్ ఇన్ మైండ్, దట్ ఈస్ అ ఫ్యాక్ట్. మీరు నా తర్వాత నా వయసు వచ్చిన తర్వాత ఇదే చెప్తారు మీరు, ఇప్పుడు ఏనాపోతే. అది నాకు మేము ఊహించలేదు. at the turn of the century, we were at the turn of the century. అంతే కదా, 99లో సివిల్ సర్వీస్ రాస్తే టర్న్ ఆఫ్ ది సెంచరీ కదా, 21st century. బట్ 21st century వాళ్ళు అన్నాడు అంతే. క్వశ్చన్ అదే, ఏ చేయాలో అర్థం కాలేదు, కానీ నాకు అదే రాయాలని కోరిక.
సో నేనంటే నా మిస్టేక్ చెప్తాను మీకు. అంటే అప్పుడు 120 ఇచ్చేసాడు. నేను ఎంత రాసాను తెలుసా మీకు? నాకు తెలిసిన నాలెడ్జ్ వరకు నా స్ట్రక్చర్ లో ఫుల్ గా రాశా. ఎస్ఏ సగమే రాశా. 120 మార్కులు ఇచ్చాడు. ఒకేసే అప్పుడు 2 కాదు 3 కాదు ఒకేసే. అప్పుడు ఓకే సార్. ఒకేసే మీరు సగం రాస్తే 120 ఏంటి సార్ 200 మార్కులకి. వెరీ గుడ్ మార్క్స్ అనమాట. అంటే రిమెంబర్ హీ రెడ్ మై స్ట్రక్చర్. Yeah. నాకు సైన్స్ సరిపోలేదు. నాకున్న 21st సెంచరీ మామూలు సెంచరీయా? 20వ శతాబ్దం గురించి రాయండి అని తెలుగులో, అది ఇంగ్లీష్ లో రైట్ అబౌట్ వరల్డ్ 21st సెంచరీ వరల్డ్ అన్నాడు అంతే, ఇంకేమీ అనలేదు. బట్ చాలా ఇష్టంగా రాశాను. ఆ ఇష్టమే ఆ మార్కులు అనమాట అంతే. జనరల్ ఎస్సే అనేది హార్ట్ఫుల్ గా రాసేది. సో ఎక్కువ సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. నేను దేంతో స్టార్ట్ చేసాను చూడండి. మీరు అందరూ కొటేషన్స్ బై హార్ట్ చేసి రాసి నోట్స్ తయారు చేసుకుంటారు కదా. నాకు అలాంటి ఏం చేయను నేను. ఏ కొటేషన్ లేక నేనే కొటేషన్ తయారు చేశాను. ఏమైనా తయారు చేశాను? ద క్వశ్చన్ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ విత్ రిఫరెన్స్ టు టైమ్, ఈజ్ ఇట్ రైట్? దెన్ ఐ కోటెడ్. ఇప్పుడు మీకు ఇచ్చిన కొటేషన్ కూడా అలాంటివే. ఏం కోట్ చేశానంటే టైం చేంజెస్ ఎవ్రీథింగ్ అని కోట్ చేశాను. టైం చేంజెస్ ఎవ్రీథింగ్. దాంతో మొదలైంది నా ఎస్సే. నౌ ప్రీ హిస్టరీకి వెళ్ళిపోయాను. ఈ ప్రీ హిస్టరీ పోస్ట్ హిస్టరీ రాసేవాడికే సగం అయిపోయింది టైం. టైం చేంజెస్ ఎవ్రీథింగ్ నా కొటేషన్ అది ఎవరిది? నన్ను ఎవడ కొటేషన్ చూడలేదు. నిజంగా నిజమే కదా అది. ఇట్స్ ఫ్యాక్ట్. ఇట్స్ నాట్ ఏ పర్టికులర్ రిఫరెన్స్ టు పర్సన్ స్టేట్మెంట్. నా ఇన్నోవేషన్ కాదు. టైం చేంజెస్ ఎవ్రీథింగ్. ఎస్, జనరల్ ఎస్సే మై ఇంట్రడక్షన్ స్టార్టెడ్ విత్ టైం చేంజెస్ ఎవ్రీథింగ్ అండ్ అన్కోట్ చేస్తూ నేను అనలైజ్ చేశాను. సో అట్లా మీరు ఏమీ వరీ కాకండి. ఏదో అనిపిస్తుంటుంది, అది యాంగ్జైటీ అంతే. నాకు మీలాగానే ఉంది. సీనియర్స్ గుండిపోవడానికి ఏకైక కారణం మెంటల్ లేజినెస్ ఇన్ రైటింగ్ ప్రాక్టీస్. వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది, నో డౌట్ ఎట్ ఆల్. వాళ్ళు అందుకే చెప్తున్నాను, మీరు ఫ్రెషర్స్ ఉంటే కూడా గ్రహించండి. ఇది రియల్ టెక్నిక్, రియల్ రీజన్ వై ది సీనియర్స్ బికమ్ సీనియర్స్, రిమైన్ సీనియర్స్. వాళ్ళు ప్రాక్టీస్ చేయరు. మాకు వచ్చిలే అనుకునేటువంటి కాంప్లసెన్సీ వల్ల అయితేనేమి, కొందరు ఓవర్ యాంగ్జైటీ, ఇంకా బాగా రాద్దాము, ఇంకా చదివి రాద్దాము అనే యాంగ్జైటీతో కానీ, లేదా ఇంకా చాలా మిగతా మిగిలిపోయినవి అవి చదువుకోవాలి, అవి రాయాలని ఒక యాంగ్జైటీతో కానీ చాలా మంది రైటింగ్ ప్రాక్టీస్ని రాసేద్దామని చాలా బలంగా అనుకోని కూడా 1-2 రాసి వదిలేస్తారు. బట్ వెన్ వీ పుట్ లైక్ ఇన్ ఎగ్జామ్, మీరు ఎగ్జామ్గా ఫీల్ అయ్యి, అంటే యాక్చువల్గా క్యాంపస్లో రాస్తే ఇంకా బాగుంటుంది. నేను ఒకటే చెప్తున్నాను, నా స్టూడెంట్కి ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూ క్లియర్ చేయాలి. బీటెక్ ఫస్ట్ అటెంప్ట్లో 2013లో క్లియర్ చేయాలి. ఒకే ఒక రీజన్, రాయడమే. ఇంక రెండో రీజన్ లేదు. ఎంత ప్రిపేర్ అన్నది కాదు, ఎంత రాసామో అన్న దాన్ని బట్టే మన అవుట్పుట్ వస్తుంది. ఆ రాసిన దాన్ని మళ్ళీ చదివి మళ్ళీ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సెల్ఫ్ ఎవల్యూషన్. ఫ్రెండ్స్ అనేది ఇంకా పెద్ద ఓవర్ డిబేట్ చేయొద్దు. లేదా ఫ్యాకల్టీ చేయగలిగితే ఫ్యాకల్టీ, మా ఫ్యాకల్టీ అవసరం లేదు, మేము చేస్తే చేసినట్టు, లేదా వేరే వాళ్ళతో కూడా చేసుకోవచ్చు. అయితే మీరు ఎందుకు అంటే సెల్ఫ్ ఎవల్యూషన్ అంటున్నారంటే, మేము మోడల్ ఆన్సర్ ఇచ్చినప్పుడు దాన్ని మీరు కంపేర్ చేసుకోండి, ఎక్కడ మిస్ అయ్యాము. ఒకటి చెప్తున్నాను, చాలా తూకమండి. కాజెస్ రాసినప్పుడు కానీ, ఎఫెక్ట్స్ రాసినప్పుడు కానీ తూకం వేయాలండి. అంటే మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్ వర్డ్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పేరింగ్ టైం. అఫ్ కోర్స్ అల్టిమేట్ ఫ్యాక్టర్ ఇస్ టైం, నాట్ వర్డ్స్. ఇది ఈ క్వశ్చన్లో ఇక్కడ ఫోకస్ ఉంది, ఇక్కడ లైఫ్ ఉంది. ఇది దీనికోసమే డిమాండ్ చేస్తుంది, కాబట్టి దీన్ని ఎక్కువ రాయాలి. ఎస్, అలా అనుకుంటూ రాయండి. అన్నీ ఎక్కువ రాయడం, ఊరికే మనకు తెలుసు కదా అని రాయడం వేస్ట్ అండి. అలా రాయడం వల్ల ఏమన్నా అసలు మిస్ అవుతాం. సమతూకం అంటారు అంతే. సమతూకం అది నోట్తో చెప్తే వచ్చేదేం కాదు. మీరు రాస్తూ మళ్ళీ రాస్తూ నేర్చుకుంటే తెలిసేది. Okay, thank you. Anything? Now we are crossing 8. The closing bell starts. Please respond now if any doubts. Ravishankar sir, still? Sir, schedule గురించి చిన్న డౌట్. చెప్పండి. సార్ స్కెడ్యూల్ అది డౌన్లోడ్ చేసి చూస్తే అది 2019 నుంచి ఉంది సార్. ఓల్డ్ స్కెడ్యూల్ ఎప్పుడుదో వస్తుంది. అవునా? రియల్లీ? అవును సార్. యూట్యూబ్ వీడియో కింద. Okay. నేనేమైనా మిస్టేక్ చేశానేమో. Let us, I will rectify it. Please check this. I will show you now by screen share. అంటే 2 times అడుగుతున్నా ఎన్నిసార్లు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని.
మేబీ నేను 2 టైమ్స్ డౌన్లోడ్ చేసి చూసాను సార్. అది 2019 నుంచి 2019 నవంబర్ నుండి స్టార్ట్ అయింది. 2020 జనవరిలో ఎండ్ అయింది సార్ షెడ్యూల్. నేను మళ్ళీ చూపిస్తాను, ఇప్పుడే చూపిస్తాను. అది కాకపోతే కనుక దీన్ని మళ్ళీ అప్లోడ్ చేస్తాను, దీన్ని అదే లింక్ లో దీన్ని అప్లోడ్ చేస్తాను, చూడండి. ఒకవేళ మిస్టేక్ ఏమైనా జరిగితే నేను అందుకే ఒక్కసారి ఇంకొకటి సార్ నెంబర్ ఇస్తా అన్నారు కదా సార్, ఇంకొకటి గ్రూప్ లో జాయిన్. ఇప్పుడు మీరు ముందు చెక్ చేయండి, ఇదా కాదని. నేను మీకు చూపిస్తా ఇప్పుడే. నౌ ఇట్స్ సార్. షూర్ సార్. This one I'll show. Yeah. ఇది చూడండి, ఇది 18/11/2020 టైటిల్. చందు గారు, వాసు గారు, సార్ ఇదేనా? ఇది కాదు సార్, అది నవంబర్ 2019 లో స్టార్ట్ అయిన షెడ్యూల్. అది ఓల్డ్ షెడ్యూల్ అయింది ప్రాబ్లీ. సారీ ఫర్ దట్. ఐ విల్ సెండ్ దిస్. ఎవరైతే ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి మెయిల్ చేస్తాను. అట్ ద సేమ్ టైమ్ ఆల్సో సెండ్ అప్డేట్ దట్ లింక్ ఇన్ ద సేమ్ లింక్. ఆ లింక్ ఉపయోగపడుతుంది. ఇది మనకు సెషన్ క్లోజ్ అయిన 10 నిమిషాలకు మీరు యూ కెన్ డౌన్లోడ్ దిస్. ఓకే, షూర్ సార్. సార్ అప్డేట్స్ అన్ని ఎలా తెలుస్తుంది సార్ మాకు ఈ వాట్సాప్ గ్రూప్ లో? అప్డేట్స్ ఏమి ఉండవు. రోజు మనం మీట్ అవుతాం కదా సార్, రోజు ఉంది కదా. మీరు ఇది ఎలా షేర్ చేస్తారు సార్? ఇప్పుడు రోజు ఉంటాం కదా, రోజు 6:30కి మనకి సెషన్ ఉంది కదా, 1 hour. కాదు సార్, క్వశ్చన్ పేపర్ ఎలా షేర్ చేస్తారు? వాట్సాప్ చేసేయండి. నా నెంబర్ చేసినా పర్వాలేదు, లేకపోతే ఇంకొక నెంబర్ కూడా చెప్తాను. ఎనీవే నా నెంబర్ చేసినా పర్వాలేదు, ప్రాబ్లం లేదు. నిన్న చేశాను సార్, మీరు చూసారు. నాకు పంపించలేదు, 1 hour లో పంపిస్తా అన్నారు. అందుకని ఇంకొక నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 7396. ఎస్ సార్, 7396 7396 815 883. సెవెన్ 7396 815 883. ఈ నెంబర్ కూడా చేయండి, లేకపోతే మా మెయిల్ కూడా చేయండి. కలాం IAS Academy RJY@gmail.com. కలాం Sir, once again repeat the number. 7396 815 883. Okay, thank you sir, thank you. ఇది ఇప్పుడే నేను మీకు అప్లోడ్ చేస్తాను, డోంట్ వరీ. అలాంటివి అందుకే నేను మళ్ళీ రిపీటెడ్గా అడుగుతున్నాను. ఏమైనా మిస్టేక్స్ నేను చేశానా నాకు తెలియకుండానే. సమ్హౌ ఒక ఫైల్ సెలక్షన్లో మిస్టేక్ అయి ఉంటుంది అప్లోడ్ చేసినప్పుడు. ఎనీవే ఐఎమ్ సారీ ఫర్ దట్, బికాస్ ఇట్ మైట్ మీరు ఇంకా చాలా స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉన్నారు కాబట్టి మీరు జాయిన్ అయ్యారు. పాపం 40 మంది డౌన్లోడ్ చేసుకున్నారు, వాళ్ళందరూ కన్ఫ్యూజ్ అయిపోయి పిచ్చెక్కిపోయి ఉంటారు. నౌ విల్ సెండ్ ఇట్ త్రూ మెయిల్ టు దేర్ మెయిల్స్, బికాస్ you have given me mail through registration of that link that helped me to reconnect you. I'll send it now itself. Suresh, నువ్వు చూడలేదా? ఇంకా ముందే చెప్పాలి, ఏమైనా మిస్టేక్స్ ఇట్లా జరిగితే ఫోన్ చేసి చెప్పండి, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఎనీథింగ్ టు ఎనీబడి వాంట్ టు సే ఎనీథింగ్? సో షల్ ఐ క్లోజ్ నౌ? సార్ ఒక క్వశ్చన్ సార్, ఒక లాస్ట్ క్వశ్చన్. సరే, నేను ఇవాళే ఫస్ట్ జాయిన్ అవ్వడం జరిగింది కదా. ఏదండి? నేను ఇవాళనే జాయిన్ అవ్వడం జరిగింది కదా సార్ మీటింగ్ కి, ఫస్ట్ మీటింగ్. అవును. అయితే నేను దీనికి ఆన్సర్ ఎలా సెండ్ చేయమంటారు అర్థం కాలేదు నాకు. రేపు మార్నింగ్ వరకు వాట్సాప్ ద్వారా పంపించండి. నా నెంబర్ ఇచ్చాను, ఇప్పుడు నెంబర్ ఇచ్చాను. టూర్ నెంబర్కి వాట్సాప్ ఉంది, లేదా ఈమెయిల్ కూడా పంపొచ్చు, రెండు చెక్ చేస్తాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. వాట్సాప్ ఉంది, అలాగే ఈమెయిల్ కూడా చేయొచ్చు, రెండు చెక్ చేస్తాం. రెండు కూడా ఆ లాగిన్లోనే ఉంటాయి, చెక్ చేస్తారు. చెక్ చేయడానికి ఒక మనిషిని కూడా పెట్టాను. నేను రెస్పాండ్ కాలేకపోయినా కూడా రెస్పాండ్ అవుతాను డెఫినెట్గా. మీకు ఎవాల్యుయేషన్ అప్పుడు మీరు ఏం వరీ అవ్వకండి. టాప్
ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ మీద మాత్రమే ఎవల్యూషన్ జరుగుతుంది ఎక్కువ మంది కనుక పంపితే. ఈ రోజే మోడల్ పేపర్ ఇచ్చాను, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ప్రాబ్లం లేదు, ఈ రోజే యాక్చువల్గా స్టార్ట్ అయినట్టు. సో రేపొద్దున ఇదే టాపిక్స్ మీద మీరు రాసిన తర్వాత వాటి ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది, వాటిని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా హై స్కోర్ సాధించాలనే విషయం మీద మనం దృష్టి పెడతాం. థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్ ఎవ్రీవన్. సార్ లాస్ట్ ఒక మెయిల్ ఐడి రిపీట్ చేయరా సార్? కలాం ఐఏఎస్ అకాడమీ, KALAM కలాం IAS అకాడమీ ACADEMY RJY అంటే షార్ట్ ఫర్ రాజమండ్రి. ఓకే RJY @gmail.com. థ్యాంక్ యూ సార్. మీకు ఇప్పుడు ఇన్ని వీటిలో పెడతాను, మన మెయిల్ ఐడి అన్ని కూడా వివరాలు పెడతాను మన లింక్ లో కూడా, ప్లీజ్ చెక్. అంటే ఈ కలాం ఐఏఎస్ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ అది తమిళనాడుదే ఎక్కడికో వెళ్ళింది సార్, అది యూట్యూబ్ ఛానల్ చూపిస్తుంది, అందుకని కన్ఫ్యూజన్, చాలా సెర్చ్ చేసిన తర్వాత దొరికింది. తమిళనాడు అన్నారు కాబట్టి నాకు గుర్తొచ్చింది చెప్తున్నాను. వీఆర్ ది ఫస్ట్ ఇన్ ఇండియా నేమ్డ్ ఆఫ్టర్ అబ్దుల్ కలాం. ఓకే ఓకే. In his lifetime, in 2013, we have started this institution. ఓకే సార్. ఫస్ట్ సెర్చ్ చేస్తే చాలా మంది కాదు, ఇంకా చాలా మంది పెడితే మంచిదని నేను భావిస్తున్నాను, బికాస్ ఇట్ గివ్స్ ఏ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్స్ టు ది ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ ఆల్. గుడ్ నైట్ ఎవ్రీవన్. అప్పుడే నిద్ర వచ్చేస్తుంది సురేష్.